Discover the secret to timeless vitality with CureCell Mystic Rejuvenation. From the heart of Singapore, we blend nature's finest: Swiss apple and grape stem cells, American blueberry, acai berry, Japanese astaxanthin, and more. Boost your energy, strengthen immunity, and glow with youth. Embrace wellness with every serving of our all-in-one formula. Elevate your health journey today with CureCell, where science meets nature's best. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, మనం ఇవాళ క్యూర్సెల్ అనే ప్రోడక్ట్ పైన ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాము. సో ఇది మన బాడీ పైన ఎలా పనిచేస్తుందని మనం ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేసి ఇవాళ చూద్దామండి. సో ముందుగా మనము 3 గ్లాసులో 3 వాటర్ శాంపిల్స్ తీసుకున్నామండి. తర్వాత బెటడిన్ సొల్యూషన్, రైట్, ఈ సొల్యూషన్ ఒక గ్లాస్లో కొద్దిగా పోస్తున్నానండి. సో బెటడిన్ సొల్యూషన్ వేసినాక గ్లాస్ అంతా నల్లగా మారిపోయింది కదా. ఇందులో ఒక చిన్న వైట్ పేపర్స్ అండి, 2 వైట్ పేపర్స్. ఈ 2 వైట్ పేపర్స్ని నేను నలిపి ఈ గ్లాస్లో వేస్తున్నాను. ఓకే, బాగా నానుతున్నాను, రైట్, కొద్దిసేపు బాగా నానుతున్నాను. సో బాగా నానిన తర్వాత మనం చూసినట్లయితే ఈ వైట్ పేపర్స్ బాగా నల్లగా అయిపోయినాయి, చెడిపోయినాయి, రైట్. సో ఈ పేపర్లని మనం ఇప్పుడు 2వ గ్లాసు ప్లెయిన్ వాటర్, రైట్, ప్లెయిన్ వాటర్లో వేస్తున్నాం. ఇందులో ఈ పేపర్ని కూడా బాగా కొద్దిసేపు నానబెట్టాం. సో 3వ గ్లాస్లో మనం మన క్యూర్సెల్ ప్రోడక్ట్ ఉంది కదండి. సో దీన్ని మనము ఈ శాచెట్ని మనం సిజర్తో నీట్గా కట్ చేసుకొని 3వ గ్లాసులో మనము ఈ పౌడర్ కాస్త వేస్తున్నాం అన్నమాట, రైట్. వేసి మనము కొద్దిగా దాన్ని బాగా మిక్స్ చేసుకుంటాం. ఇది వచ్చేసి మన క్యూర్సెల్ ప్రోడక్ట్ వాటర్ అండి. ఇది వచ్చేసి ప్లెయిన్ వాటర్, రైట్. ఇప్పుడు ఈ పేపర్ని మనము బయటికి తీస్తున్నామండి. వైట్ పేపర్ కాస్త ఎలా నల్లగా తయారైంది చూశారు కదా. సో ఇప్పుడు ఇదే మన క్యూర్సెల్ వాటర్లో, మనం క్యూర్సెల్ వేసిన వాటర్లో కాస్త పెడుతున్నామండి. ఓకే, మీరు కనుక బాగా చూసినట్లయితే ఈ నల్లగా మారిన పేపరు మన క్యూర్సెల్ ప్రోడక్ట్ ఏం చేస్తుంది మీరు చూస్తున్నారు కదా. నల్లగా మారిన పేపర్ని వైట్గా తయారు చేస్తుంది. చూసారా మీరు, కలర్లో చాలా మార్పు వచ్చింది. అది నార్మల్ వాటర్లో వేస్తే నల్లగా ఉంటుంది. మనం మన క్యూర్సెల్ ప్రోడక్ట్ వేసి మనము దీంట్లో కాసేపు నానబెట్టిన తర్వాత ఎలా ఉన్నాయి పేపర్ అంటే వైట్గా ఉన్న పేపరు వైట్గా తయారైపోయింది, నల్లగా. అంటే ఇది క్యూర్సెల్ ప్రోడక్ట్ మన బాడీలో కూడా ఇంత పనిచేస్తుంది. మన బాడీని మొత్తం క్లీన్జింగ్ చేసేసి డిటాక్సిఫికేషన్ చేసి మన బాడీని మొత్తం హెల్తీగా ఉంచుతుంది. దిస్ ఈస్ క్యూర్సెల్ ప్రోడక్ట్. ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ కాంటాక్ట్ అస్. అందరికీ నమస్తే అండి, నేను డాక్టర్ తులసి. ఇది క్యూర్సెల్ సింగపూర్ ప్రొడక్ట్. ఇందులో యాపిల్ స్టెమ్ సెల్, గ్రేప్ స్టెమ్ సెల్ మరియు ఆస్తాజాంతిని, కోయంజిన్ క్యూటెన్ వంటి హైలీ మాలిక్యూల్తో తయారు చేయబడిన ఈ ఇమ్యూనిటీ బూస్టరు మన శరీరంలో ఎటువంటి ప్రాబ్లంనైనా మంచి రిజల్ట్తో తగ్గించగలదు. మోకాళ్ళ నొప్పులు, దీర్ఘకాలికమైన చర్మ వ్యాధులు, సోరియాసిస్ వంటివి, మరియు షుగర్, గ్యాంగ్రీన్, పుండ్లు, అనేక రకమైన మిరాకిల్స్ రిజల్ట్లు ఇది ఉందండి. లైవ్ రిపోర్ట్స్, రిజల్ట్లు ఉన్నాయి. కావాల్సిన వారు కాంటాక్ట్ మీ. థ్యాంక్ యూ.
Are you ready to take charge of your health and unlock a new level of vitality? Introducing New Young's Cure Cell, a revolutionary formula designed to rejuvenate your body from the inside out. Whether you're looking to boost energy, support mental clarity, or enhance your overall wellness, Cure Cell has you covered. And here's the best part. You can start your journey to better health today for only $62. That's right. For just $62, you get access to cutting-edge cellular support crafted with premium ingredients to help you feel your best every single day. But don't wait. This is an opportunity you don't want to miss. Demand is high and supplies are limited. It's time to invest in yourself. Go to www.innewyoung.com now and make New Young's Cure Cell part of your daily wellness routine. Take the step towards a healthier you, starting today. ఒక రోజు ఒక వ్యక్తి ఒక పెట్రోల్ పంప్ లో పెట్రోల్ కొట్టుకుంటూ ఉన్నాడు. బెంజ్ కార్ ముంగడొచ్చి ఆగిందనమాట. ఈ వ్యక్తి ఎందుకు ఇలా కార్ నే చూస్తున్నాడు? బాబు ఏమైంది? కార్ కొనాలని ఉందా ఎప్పటికైనా? అవును సార్, ఇది నా విజిటింగ్ కార్డ్. రేపు నా ఆఫీస్ కి వచ్చాయి. ఇలాంటి ఒక డ్రీమ్ కార్ ని జీవితంలో ఎలా అచీవ్ చేయాలి, ఇట్లా సక్సెస్ కావాలి అన్ని కూడా నేను నీకు స్వయంగా నేర్పిస్తాను. కార్ ని చూడుచుకుంటా ఈ వ్యక్తి మైండ్ లో ఆలోచనలు స్టార్ట్ అయినాయి అనమాట. ఎవరు కూడా అంత ఈజీగా ఇట్లా ఇయ్యరు, నాకు ఎంతో తేడా కొడుతుంది అని చెప్పి తీసుకొని డస్ట్ బిల్ ఆ కార్డ్ వేసి అనమాట. దాని తర్వాత మనోడి జీవితం ఇంకా అట్లనే ఉంది. మళ్ళీ ఆఫ్టర్ 3 years తర్వాత అదే కార్ వచ్చి ఇతను ముంగట ఆగింది. అబ్జర్వ్ చేస్తున్నాడు మొత్తం. ఏం కారు? ఒక వ్యక్తి దిగాడు. బాబు ఇలాంటి కారు నీ జీవితంలో 3 సంవత్సరాల క్రితం వచ్చిందా? వచ్చింది. ఆ పర్సనే కదా మీరు? నేను ఆ పర్సన్ కాదు. ఒక ఆపర్చునిటీ ఇచ్చారు ఒక పర్సన్, దాన్ని డస్ట్ బిన్ లో పక్కకు పడేసావు. ఆ కార్డు నేను తీసిన. నేను ఇదే పెట్రోల్ పంప్ లో నేను ఒక హౌస్ కీపింగ్ బాయ్ లాగా నేను చేసేవాడిని అనమాట. నేను ఆయన చెప్పింది పాటించిన ఈ రోజు నేను నీ ముందర నిల్చున్నా. అందరి జీవితంలో ఆపర్చునిటీస్ వస్తాయి, కానీ ఆపర్చునిటీని ఏ విధానం తల్లి గర్భంలో ఉన్న శిశువుకు పోషకాలను అందించేది బొడ్డుతాడు. ఒకప్పుడు ఈ బొడ్డుతాడులో పుష్కలమైన స్టెమ్ సెల్స్ ఉంటాయనే విషయాన్ని మరిచి శిశువు పుట్టగానే కత్తిరించి పారేసేవాళ్లు. కానీ ఆ స్టెమ్ సెల్సే ఆధునిక వైద్య పరిశోధనలకు, చికిత్సలకు మూల వస్తువుగా మారాయంటే ఆశ్చర్యం కలగక మానదు. భవిష్యత్తులో ఎదురయ్యే ఎలాంటి రోగాలకైనా శరీరంలోనే నిరోధక శక్తిని పెంచడానికి ఉపయోగపడే స్టెమ్ సెల్స్ పై సమగ్ర కథనం ఇప్పుడు చూద్దాం. స్త్రీ అండం పురుషుని వీర్యకణంతో కలిసి ఫలదీకరణం చెందితే పిండం ఏర్పడుతుంది. ప్రాథమిక దశలోని ఈ పిండ కణాలు అనేక రెట్లుగా వృద్ధి చెంది క్రమేణా వివిధ కణజాలంగా, అవయవాలుగా రూపుదాలుస్తాయి. గర్భస్థ పిండంలోని మూల కణానికి ఏ కణంగానైనా మారే శక్తి ఉంటుంది. మస్తిష్కం, కాలేయం, ప్యాంక్రియాస్, నేత్ర కణజాలంగా మారిన తరువాత మూల కణాలు ఈ శక్తిని శాశ్వతంగా మర్చిపోతాయి. ఈ శక్తిని మళ్లీ కణాలకు గుర్తు చేయటంలో విజయం సాధించారు క్లోనింగ్ ప్రక్రియలో తలపండిన శాస్త్రవేత్తలు. అందుకే వారు ఈ మూల కణాలను స్టెమ్ సెల్స్ అంటున్నారు. స్టెమ్ సెల్స్ అంటే మూల కణాలు. స్టెమ్ సెల్స్ అనేవి 3 రకాలు: ఎంబ్రియానిక్ స్టెమ్ సెల్స్, అడల్ట్ స్టెమ్ సెల్స్ మరియు ఇండ్యూస్ ప్లూరిపోటెంట్ స్టెమ్ సెల్స్. ఒక కొమ్మ ఆకులు రాలిపోయినప్పుడు మళ్ళీ ఎలా చిగురిస్తుందో ఈ స్టెమ్ సెల్స్ కూడా అలా మనకి శరీరంలో అవయవాలు కానీ టిష్యూస్ కానీ రీజనరేట్ చేయడానికి, రెన్యూవల్ చేయడానికి చాలా ఉపయోగపడతాయి. పిండం నుండి అడల్ట్ ఫామ్ అయినప్పుడు
అలాగే ఆ అడల్ట్లో టిష్యూస్ ఆర్గన్స్ ఎలా డెవలప్ అవ్వడానికి స్టెమ్ సెల్స్ తోడ్పడతాయి. ఎంబ్రియానిక్ స్టెమ్ సెల్స్ అంటే పిండ మూలకణాలు. ఇవి ఎర్లీ స్టేజెస్ ఆఫ్ ఎంబ్రియో అంటే ఎర్లీ స్టేజెస్ ఆఫ్ పిండంలో 5 నుంచి 8 సెల్ స్టేజ్ నుంచి ఎంబ్రియానిక్ స్టెమ్ సెల్స్ని ఐసోలేట్ చేస్తారు. దే ఆర్ వెరీ యూస్ఫుల్ ఇన్ లెర్నింగ్ ద డెవలప్మెంట్ ఆఫ్ అవర్ ఆర్గన్స్. ఒక ఫీటస్ నుంచి ఒక పిండం నుంచి అడల్ట్గా ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది, దాంట్లో వెరీడ్ కాంప్లెక్స్ ఈవెంట్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి. ఆ కాంప్లెక్స్ ఈవెంట్స్ని అర్థం చేసుకుంటేనే మనకి వాటిల్లో వచ్చిన డిఫార్మిటీస్ కానీ డిఫెక్ట్స్ కానీ మనం తెలుసుకోగలుగుతాం. సో ఆ కాంప్లెక్స్ ఈవెంట్స్ని అండర్స్టాండ్ చేసుకోవడానికి స్టెమ్ సెల్స్ యొక్క రీసెర్చ్ చేయడం చాలా ఇంపార్టెంట్. తల్లి గర్భంలో ఉన్న శిశువుకు పోషకాలను అందించేది బొడ్డు తాడు. పుట్టగానే శిశువు బొడ్డు భాగంలో ఉన్న ఈ తాడును కత్తిరించి పారేస్తారు. ఇందులో విలువైన మూలకణాలు స్టెమ్ సెల్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ మూలకణాలే ఆధునిక వైద్య పరిశోధనలకు చికిత్సలకు మూల వస్తువులుగా మారాయి. శుక్రకణం కలవడం వల్ల అండం ఫలదీకరణం చెంది పిండంగా మారుతుందన్న విషయం తెలుసు. ఈ పిండం తల్లి గర్భంలో ప్రాణం రూపాన్ని సంతరించుకుని భూమిపైకి శిశువు రూపంలో అడుగుపెడుతుంది. ప్రారంభంలో ఏకకణంతో ఉన్న పిండం 9 మాసాల్లో ఎన్నో కణాలుగా కణజాలంగా అవయవాలుగా మారి ఓ రూపాన్ని సంతరించుకోవడం అన్నది నిజంగా అద్భుతం. ఇలా ఎన్నో అవయవాలకు ప్రాణమిచ్చే మూలకణాలు బొడ్డుతాడు గర్భస్థ పిండంలో ఉంటాయని శాస్త్రవేత్తలు తేల్చారు. ఒకసారి స్టెమ్ సెల్స్ దాచుకుంటే షుగర్, బీపీ నుంచి క్యాన్సర్ వరకు వయసు పెరిగిన తర్వాత బాధించే రోగాలకు దూరంగా ఉండవచ్చు అంటున్నారు పరిశోధకులు. అంబ్లికల్ కార్డ్ టిష్యూ అంటే బ్రొడ్డుపేగులో వచ్చిన బ్లడ్ కానీ బ్రొడ్డుపేగును కానీ మనము యూజ్ చేసుకోవట్లేదు. కానీ అంబ్లికల్ కార్డ్లో ఉన్న స్టెమ్ సెల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండ్ దే హ్యావ్ ఎ వెరీ హై క్వాలిటీ, ఈక్వల్ క్వాలిటీ టు ఎంబ్రియానిక్ స్టెమ్ సెల్స్. అంబ్లికల్ బ్లడ్ కార్డ్ స్టెమ్ సెల్స్ని ఐసోలేట్ చేయడం చాలా సులువు. అండ్ ఎందుకంత ఇంపార్టెంట్ అంటే అది ఎలాగో మనకి ఉపయోగపడదు, అది ఎలాగో డ్రైన్లోకి వెళ్ళిపోతుంది. అవి కనుక సేవ్ చేసుకోగలిగితే ఫ్యూచర్లో వచ్చే డిసీజెస్ని మనము రెక్టిఫై చేయగలుగుతాము. లైక్ జెనెటిక్ డిసీజెస్ వల్ల వచ్చే డిసీజెస్ని రెక్టిఫై చేయగలుగుతాం. స్టెమ్ సెల్స్ బ్యాంకింగ్ వల్ల మనం ఆ కార్డ్ బ్లడ్ సెల్స్ని ప్రిజర్వ్ చేయొచ్చు. ఫీటస్ పుట్టిన 10 minutesలో అంబ్లికల్ కార్డ్ బ్లడ్ కనుక కలెక్ట్ చేయగలిగితే అది చాలా ఉపయోగపడుతుంది. దాంట్లో లార్జ్ క్వాంటిటీస్ ఆఫ్ స్టెమ్ సెల్స్ ఉంటాయి. అవి డిఫరెన్షియేట్ అవుతాయి. అవి లుకీమియాస్, లింఫోమాస్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్స్, అలాగే డయాబెటీస్ వాటన్నిటికీ ఉపయోగపడతాయి. అవన్నీ ట్రీట్ చేయడానికి ఉపయోగపడతాయి. అలాగే కార్టిలేజ్ రిపేర్, బోన్ రిపేర్స్ వల్ల కూడా ఇంకా రీసెర్చ్ జరుగుతుంది. ప్యాంక్రియాటిక్ కార్సినోమాస్ వాటి వల్ల ఉపయోగం తెలుస్తుంది. శరీరంలో ఒక భాగంలో కణాలు దెబ్బతింటే మూల కణాలను ఇంట్రావీనస్ పద్ధతిలో మనిషి శరీరంలోకి ప్రవేశపెడతారు. దీంతో మూల కణాలు దెబ్బతిన్న ప్రాంతాలు లేదా గాయపడిన ప్రాంతాల వరకు వెళ్లి అక్కడ ఉన్న వాపును తగ్గించి ఆయా భాగాలకు రక్త ప్రసరణ సజావుగా జరిగేలా చేస్తాయి. దీంతో ఆ వ్యాధి నుంచి బయటపడవచ్చు. శరీరంలో వివిధ రకాల భాగాల్లో లభించే మూల కణాలతో 80 రకాల వ్యాధులకు చికిత్స అందించవచ్చని ఇప్పటి వరకు జరిగిన పరిశోధనలు తేల్చాయి. పెద్దవాళ్ల స్టెమ్ సెల్స్ కంటే పిల్లల బొడ్డుతాడు ద్వారా తీసుకున్న స్టెమ్ సెల్స్ చాలా వేగంగా కణాలను పునరుత్పత్తి చేయగలుగుతున్నాయి. అందుకే బేబీ స్టెమ్ సెల్స్ స్టోర్ చేయటంపై ఎక్కువ ప్రాధాన్యత పెరిగింది. కాలం గడిచే కొద్దీ శరీరంలో జరిగే మార్పుల ఫలితంగా వచ్చే రోగాలు నయం కావడానికి నూతన వైద్య సాంకేతిక విధానంలో స్టెమ్ సెల్కు ఎంతో ప్రాధాన్యత ఏర్పడింది. ఈ సాంకేతికతను మరింతగా అభివృద్ధి చెందించే దిశగా చాలా తక్కువ సంస్థలు, ల్యాబ్లు ప్రస్తుతం రీసెర్చ్ పనుల్లో నిమగ్నమై ఉన్నాయి. అందుకే తల్లిదండ్రులు ఈ స్టెమ్ సెల్ విధానాన్ని అవలంబిస్తే తమకు పుట్టబోయే బిడ్డల భవిష్యత్తు ఆరోగ్య అవసరాలకు వారు ఊహించని సిరి సంపదలు అందించినట్టే. తల్లి గర్భంలో ఉన్న శిశువుకు పోషకాలను అందించేది బొడ్డుతాడు. ఒకప్పుడు బొడ్డుతాడులో పుష్కలమైన స్టెమ్ సెల్స్ ఉంటాయనే విషయాన్ని మరిచి శిశువు పుట్టగానే బొడ్డుతాడును కత్తిరించి పారేసేవారు.
అయితే నేడు స్టెమ్ సెల్స్ ఎన్నో ముఖ్యమైన పరిశోధనలకు, ఆధునిక చికిత్సలకు ఆధారంగా మారాయంటే అతిశయోక్తి కాదు. భవిష్యత్తులో రాబోయే ఎలాంటి అనారోగ్య సమస్యకైనా స్టెమ్ సెల్స్ ద్వారా పరిష్కారాన్ని గుర్తించే అవకాశం ఉంది. అలాంటి స్టెమ్ సెల్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. స్త్రీ అండం పురుషుని వీర్య కణంతో ఫలదీకరణం చెందితే పిండం ఏర్పడుతుంది. ప్రాథమిక దశలోని ఈ పిండ కణాలు అనేక రెట్లుగా వృద్ధి చెంది క్రమేణా వివిధ కణజాలాలుగా, అవయవాలుగా రూపుదాలుస్తాయి. గర్భస్థ పిండంలోని మూల కణానికి ఏ కణంగానైనా మారే శక్తుంటుంది. మస్తిష్కం, కాలేయం, ప్యాంక్రియాస్, నేత్ర కణజాలంగా మారిన తర్వాత మూల కణాలు ఈ శక్తిని శాశ్వతంగా మరచిపోతాయి. ఈ శక్తిని మళ్లీ కణజాలాలకు గుర్తు చేయటంలో విజయం సాధించారు క్లోనింగ్ ప్రక్రియలో తలపండిన శాస్త్రవేత్తలు. అందుకే వారు ఈ మూల కణాలను స్టెమ్ సెల్స్ అంటున్నారు. స్టెమ్ సెల్స్ అనేది మూల కణాలు అన్నమాట. స్టెమ్ సెల్స్ వాటితోటి చాలా యూజెస్ ఉన్నాయి. అంటే స్టెమ్ సెల్స్ ఎప్పుడు ఉంటాయంటే పిండం తయారైనప్పుడు, అంటే 5 days పిండం తయారైనప్పుడు ఆ పిండం లోపల ఇన్నర్ సెల్ మాస్ అనే ఒకటి ఉంటుంది. దాంట్లో నుంచి అవి ఏం చేస్తాయంటే, ఇప్పుడు చూడండి మనకు ఫర్టిలైజేషన్ అవుతుంది. ఫర్టిలైజేషన్ అయితే ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే, ఫోర్త్ డే, ఫిఫ్త్ డే నాడు అసలు బేబీ ఫార్మేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఎక్స్టర్నల్గా ఒక లేయర్ అనేది సెల్స్ ఉంటాయి. అవి వేరే ఎంత అంటే ప్లసెంటా అవన్నిటిని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇన్నర్ సెల్ మాస్ అని ఉంటుంది ఆ బ్లాస్టోసిస్ట్లో 5th day ఆఫ్ ద ఎంబ్రియోలో. ఆ ఇన్నర్ సెల్ మాస్ నుంచి అన్ని రకాల థింగ్స్ తయారవుతాయి. వీటికి ఏంటంటే వీటికి శక్తి ఉంటుంది అనమాట. అంటే వేరే వేరే సెల్స్ని ప్రొడ్యూస్ చేసే శక్తి వీటికి ఉంటుంది. సో వీటిని అందుకే ఏమంటారంటే ఏదంటే అది దే కెన్ ప్రొడ్యూస్. సో ఇప్పుడు బేబీ ఫామ్ అవుతుంది. బేబీ ఫామ్ అయిన తర్వాత, డెలివరీ చేసిన తర్వాత ప్లసెంటా తీస్తాము. ప్లసెంటా తీసిన తర్వాత ప్లసెంటా బ్లడ్లో కూడా ఈ మూల కణాలు అనేటివి ఉంటాయి. అంటే అన్నిటికీ అంటే సోర్స్ ఈ మూల కణాలు అనమాట. అన్ని టిష్యూస్ డెవలప్ కావడానికి సోర్స్ ఈ మూల కణాలు. అన్ని డిసీజెస్లో ఎవరికన్నా ఇప్పుడు డయాబెటీస్ ఉంది, వాళ్ళకు డయాబెటీస్ ఎందుకు వస్తుంది అంటే దాంట్లో వాళ్ళకి ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసే బీటా సెల్స్ అనేటిది ఉండదు. సో వాటిని కూడా ఈ స్టెమ్ సెల్స్ అనేటివి ప్రొడ్యూస్ చేయగలదు. తల్లి గర్భంలో ఉన్న శిశువుకు పోషకాలను అందించేది బొడ్డు తాడు. బిడ్డ పుట్టగానే తల్లి నుంచి బిడ్డను వేరు చేయటానికి ఈ బొడ్డు తాడుని కత్తిరించి పారేస్తారు. కానీ బొడ్డు తాడులో స్టెమ్ సెల్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ మూల కణాలే ఆధునిక పరిశోధనలకు, చికిత్సలకు మూలాధారంగా మారాయి. ఇలా ఎన్నో అవయవాలకు రూపాన్నిచ్చే కణాలు బొడ్డు తాడులో ఉంటాయని శాస్త్రవేత్తలు తేల్చారు. స్టెమ్ సెల్స్ దాచుకుంటే భవిష్యత్తులో రాబోయే షుగర్, బీపీ ఇంకా ఎన్నో జబ్బుల్ని దూరం చేసుకోవచ్చంటున్నారు నిపుణులు. అందుకే స్టెమ్ సెల్స్ చాలా ముఖ్యమైనవి. స్టెమ్ సెల్స్ తోటి అంటే ఇవే కదా మన జీవన ఆధారం, మూల కణాలు అనుకున్నాం కదా. వీటితోటి అంటే చాలా డిసీజెస్కు ట్రీట్మెంట్ ఉంది. బట్ ఇంకా ఇవన్నీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రాలేదు. బట్ ఇట్ ఈజ్ అండర్ ఇన్వెస్టిగేషన్స్లో నడుస్తున్నాయి. బట్ కొన్నిటికైతే కొంతమందికి అయితే ట్రీట్మెంట్ జరిగింది పెద్ద పెద్ద సెంటర్స్లో. అలా స్పెషల్లీ న్యూరలాజికల్ డిసీజెస్ అంటే బ్రెయిన్లో కనుక ఏమైనా న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ లైక్ మల్టిపుల్ స్క్లెరోసిస్ కానీ, పార్కిన్సన్స్ డిసీజ్ కానీ, ఇంకా అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా ఆ ట్రీట్మెంట్ నడుస్తుంది. దాంతోపాటు ఈవెన్ బోన్స్ డిసీజెస్ ప్రాబ్లము అంటే లైక్ ఆస్టియోపోరోసిస్, ఆస్టియోఆర్థరైటిస్, ఇంకా ఈ బ్యాక్ ఏక్ ఉన్న వాళ్ళకి స్పైన్లో కూడా ఈ ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. అంటే ఈ పర్టికులర్ దేనికి అవసరమో అది ఇస్తారు. ఇంకా అన్నిటికంటే బెస్ట్ ఏంటంటే డయాబెటీస్ వాళ్ళకి, క్యాన్సర్ ఉన్న వాళ్ళకి ఈ మూల కణాలు అనేటిది దాంతో చికిత్స చేస్తున్నారు. డయాబెటీస్ వాళ్ళకి ఈ మూల కణాలు, ఈ బీటా సెల్స్ ఆ ప్యాంక్రియాస్లో కనుక ఇంజెక్ట్ చేసి వాటిని ఇన్సులిన్ రీజనరేట్ చేసేటట్టు చేస్తున్నారు అనమాట. ఈ మూల కణాలు అనేవి డిఫరెన్షియేట్ అవుతాయి అనమాట. అంటే ఒకటి ఏదేది కావాలో అలా ప్రొడ్యూస్ చేసుకోవాలి ఉన్న మూల కణాలు తీసుకొని, అది దాంట్లో పర్టికులర్ టిష్యూలో ప్రవేశపెట్టడం జరిగి దాంతో ఫంక్షనింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. శరీరంలో ఏదైనా భాగంలో కణాలు దెబ్బతింటే ఆ భాగంలోకి మూల కణాలను ఇంట్రావీనస్ పద్ధతిలో శరీరంలోకి ప్రవేశపెడతారు. ఇలా చేయటం వల్ల శరీరంలో గాయమైన భాగాలకు రక్త ప్రసరణ మళ్లీ మొదలై ఆయా భాగాలను సాధారణ స్థితిలోకి తీసుకొస్తాయి. కాలం గడుస్తున్న కొద్దీ వస్తున్న ఎన్నో జబ్బుల్ని నయం చేయటంలో
స్టెమ్ సెల్స్ చాలా ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి. ఈ సాంకేతికతను మరింత మెరుగ్గా రూపొందించడంలో అనేక ల్యాబ్లు పరిశోధనలు చేస్తున్నాయి. అందుకే కాబోయే తల్లిదండ్రులు ఈ స్టెమ్ సెల్ స్టోరేజ్ విధానం పట్ల అవగాహన పెంచుకుని స్టెమ్ సెల్స్ ను భద్రపరిచినట్లయితే భవిష్యత్ తరాలకు ఎంతో ఆరోగ్య సంపదను అందించినట్లవుతుంది. చూసారుగా, ఇది స్టెమ్ సెల్స్ స్టోరీ. మారుతున్న జీవనశైలి మనకు ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను తెచ్చిపెడుతుంది. దీని కారణంగా బీపీ, షుగర్, క్యాన్సర్ వంటి రోగాల బారిన పడుతున్నాం. మరి ఇలాంటి జబ్బుల నుంచి మన భవిష్యత్ తరాలను కాపాడాలంటే స్టెమ్ సెల్ స్టోరేజ్ మంచి మార్గమని మర్చిపోకండి. వచ్చిన మీ అందరికీ కూడా స్వాగతం అండి. కాకపోతే డైరెక్ట్ గా మనం టాపిక్ లకు వెళ్ళిపోదాం వితౌట్ వేస్టింగ్ టైం. ఓకేనా సార్? ఓకే, హియర్ ఇట్ కమ్స్. సార్ స్క్రీన్ కనపడుతుందా? సార్ మీరావళి గారు, సార్ ప్లే అవుతుంది సార్, ప్లే అవుతుంది. మీ వాయిస్ కూడా క్లియర్ గా ఉంది సార్. ఓకే ఓకే, వెల్కమ్ అండి. ఈ రోజున మీకు వెల్కమ్ చెప్తోంది మీ భవిష్యత్తును మీరు చేతిలో తీసుకోవడానికి ఒక అవకాశాన్ని ఇస్తున్నటువంటి ఈ కంపెనీ తరఫున ఆన్ బిహాఫ్ ఆఫ్ న్యూ యంగ్ నేను మిమ్మల్ని అందరినీ కూడా పర్సనల్ గా వెల్కమ్ చేస్తున్నానండి ఈ రోజు ప్రోగ్రామ్ కి. ఓకేనా? ఈ పిక్చర్ పెట్టడానికి కూడా ఒక కారణం ఉందండి. మన లైఫ్ కూడా, మన ఫ్యూచర్ కూడా ఇంతే ప్రశాంతంగా, ఇంతే హ్యాపీగా, ఇటువంటి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో మనం ఉంటే ఎలా ఉంటుందో, ఎంత ఆనందంగా ఉంటుందో, మన భవిష్యత్తు మొత్తం ఎక్కడ ఉన్నా కూడా అంతే ప్రశాంతంగా, ఆనందంగా ఉండాలనేటటువంటి ఒక ఎయిమ్ తో చేసినటువంటి ఇదండి. ఇలానే జరగాలి అని చెప్పేసి మనం అందరూ అనుకుందాం. ఎందుకంటే తదాసి దేవతలు ఉంటారు కదా పైన, వాళ్ళకి వినపడాలి కదా. ఓకే, పోతేనండి మన లైఫ్ లో మనకు కావాల్సింది మినిమం మనకు కావాల్సింది ఏంటి అని అంటే హెల్దీ ఫ్యామిలీ. ఫ్యామిలీలో అందరూ హెల్దీగా ఉండాలి. ఎందుకనంటే ఏ ఒక్కళ్ళు హెల్దీగా లేకపోయినా కూడా ఫ్యామిలీ మొత్తం సఫర్ అవుతుంది. కాబట్టి అదే విధంగా హ్యాపీ ఫ్యామిలీ కూడా ఉండాలి. హ్యాపీ ఫ్యామిలీ ఎప్పుడు హ్యాపీగా ఉంటుందంటే ఒక ఫ్యామిలీ మొత్తం దానికి ఏ రకమైనటువంటి ఈతి బాధలు లేకపోతే, ఏ రకమైనటువంటి ఆర్థికమైనటువంటి ఇబ్బందులు లేకపోతే, అన్ని రకాలుగా సవ్యంగా దీనిగా జరిగిపోతూ ఉంటే అప్పుడు అది హ్యాపీ ఫ్యామిలీగా ఉంటుంది. ఇలా కావాలి అని అంటే, మనం హెల్దీగా ఉండాలంటే, మన ఫ్యామిలీ మొత్తం హెల్దీగా ఉండాలంటే, అదే విధంగా ఫ్యామిలీ హ్యాపీగా కూడా ఉండాలి అని అంటే, సార్ మన లైఫ్ లో ఏదన్నా వాల్యుబుల్ది కావాలి అని అంటే అది ఊరికనే వస్తుందా? ఈజీగా వస్తుందా? రాదుగా. ఇవి కూడా అంతేనండి. ఇవి మనం ఎంతగా కావాలి అని చెప్పి అనుకుంటామో, అలా కావాలి అని చెప్పి అనుకున్నందువల్ల అవి రావండి. మన కోరికున్నందువల్ల రావు. ఓకేనా? దీనికి మనం కొంత కష్టపడాల్సి వస్తుంది, కొంత ప్లాన్ చేయాల్సి వస్తుంది, కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది, ఆ నిర్ణయం మీద నిలబడాల్సి వస్తుంది. ఓకేనా? ఇది కావాలి అని అంటే మినిమం మనకు కావాల్సింది ఏంటంటే ఒక చిన్న ఆపర్చునిటీ అండి సంపాదించుకోవడానికి. సార్ మనం ఏదో ఒక రకంగా మనం ఒక లైఫ్ ని గడుపుతున్నాము ఈ రోజున. ఓకే, మనకి తెలుగు సీరియల్ కష్టాలు లేవు, అయినా సరే మన లైఫ్ లో కంఫర్టబిలిటీ లేదు. మనం అంత కంఫర్టబుల్ గా లేమండి ఫైనాన్షియల్ గా తీసుకుంటే. ఎందుకనంటే వచ్చేటటువంటి సంపాదన ఎలా ఉంది అని అంటే కట్ యువర్ కోట్ అకార్డింగ్ టు యువర్ క్లాత్. సంపాదన బట్టి మనం ఖర్చుల్ని మనం కట్ చేసుకుంటూ వస్తున్నాము. దానివల్ల ఏమవుతుంది అని అంటే ప్రశాంతంగా అయితే నడుస్తుంది, కానీ ఫ్యూచర్ లో ఏదన్నా సడన్ ఖర్చు ఏదన్నా వచ్చింది అని అంటే మాత్రం మనం అప్పుల్లోకి వెళ్ళడం అన్నది గ్యారంటీ. అటువంటి దాని నుంచి మనం తప్పించుకోవాలి అని అంటే మనకు కావాల్సింది ఏంటంటే ఒక ఆపర్చునిటీ అండి. ఉన్న ఉద్యోగాన్ని మానుకొని ఇంకో ఉద్యోగంలోకి వెళ్ళడం అనేది ఆపర్చునిటీ అవ్వదండి. మరి ఏంటి ఆ ఆపర్చునిటీ అంటే ఒక అన్డిస్ప్యూటెడ్ బిజినెస్ అండి. అన్డిస్ప్యూటెడ్ అని ఎందుకు అన్నాను అని అంటే, సార్ మనం ఏదో ఒక బిజినెస్ ఇప్పుడు చేస్తున్నటువంటి ఉద్యోగాన్ని వదిలేయకుండా ఆ ఉద్యోగాన్ని అలాగే చేసుకుంటూ, చేస్తున్నటువంటి బిజినెస్ ని వదిలేయకుండా ఆ బిజినెస్ ని అలాగే చేస్తూ
వేరే వాళ్ళకి ఏ విధమైనటువంటి నష్టం కలిగించకుండా, కష్టం కలిగించకుండా, వాళ్ళతో మనకు ఉన్నటువంటి రిలేషన్ ని స్ట్రెయిన్ చేయకుండా, మనం ఇంకొక రూపాయి, ఇంకొక 10 రూపాయలు, ఇంకొక 1000 రూపాయలు, ఇంకొక 10,000 రూపాయలు సంపాదించుకోవడానికి ఒక మంచి ఆపర్చునిటీ కావాలి. అవునా కాదా? దీన్ని ఎవరైనా వద్దంటున్నారా సార్? ఎవరు వద్దరు నాకు తెలిసి. కాబట్టి అందుకే సార్ అటువంటి ఆపర్చునిటీనే ఈ రోజున మీ ముందుకు వస్తుంది, మీ ముందుకి చెయ్యి చాపింది సార్. జస్ట్ గివ్ ఏ షేక్ హ్యాండ్ అండి, యువర్ ఫ్యూచర్ ఇస్ గోయింగ్ టు బి ఫైన్ అన్నమాట. అటువంటి ఆపర్చునిటీ ఇస్తున్నటువంటి కంపెనీనే మన న్యూ యంగ్. ఓకేనా సార్? ఈ న్యూ యంగ్ యొక్క కోర్ వాల్యూస్, లైఫ్ లైన్ కోర్ వాల్యూస్ ఏంటి అని అంటే ఇన్నోవేషన్, ఇంటిగ్రిటీ అండ్ టీమ్ వర్క్ ఉంది. ఇన్నోవేషన్ అని అంటే ఇది తీసుకొచ్చేటటువంటి ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి కొత్తగా ఉంటాయండి, టెక్నికల్ గా ఉంటాయి, ఫ్యూచరిస్టిక్ గా ఉంటాయి. ఏదో మార్కెట్ లో ఏదో ఒకటి దొరికిందిలే అని చెప్పి అది బిగ్ షాపర్ లో వేసి తీసుకొచ్చి మన వెబ్సైట్ లో పెట్టి అమ్మమని చెప్పేటటువంటి ప్రోడక్ట్స్ కానే కాదు. ఓకేనా? ఆ తర్వాత దీని మిషన్, విజన్ ఏంటి అని అంటే అన్ని కంపెనీల లాగా కాకుండా ఇటువంటి ఒక కొత్త రకమైనటువంటి ఫ్యూచరిస్టిక్ ప్రోడక్ట్స్ ని తీసుకొచ్చి మన లీడర్స్ చేతిలో పెట్టడం ద్వారా, దానికి ఒక మార్కెటింగ్ ప్లాన్ ని డిజైన్ చేసి ఇవ్వడం ద్వారా మన లైఫ్ ని, మన భవిష్యత్తుని మనమే కంట్రోల్ చేసుకునేటట్టు, మనకి మనమే బాస్ అయ్యేటట్టు చేయడం అని అన్నది ఒక సిగ్నేచర్ మిషన్ అండ్ విజన్ గా ఉన్నటువంటి ఒక అతి మంచి కంపెనీలోకి మిమ్మల్ని అందరినీ కూడా నేను ఆహ్వానిస్తున్నానండి. అదేంటో చూద్దాం. ఫస్ట్ మనం అనుకునేది ఏంటి? ఒక ఫ్యామిలీకి మినిమం కావాల్సింది హెల్త్ కావాలి. ముందు దాని గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే హెల్త్ ఈజ్ వెల్త్, ఇది ఫస్ట్ పాయింట్. కాబట్టి హెల్త్ గురించి మాట్లాడుకుందాం. ఈ హెల్త్ రావడం కోసం, ఈ హెల్త్ కోసం మనకి ఓవరాల్ హెల్త్ కోసం అండ్ టోటల్ హెల్త్ కోసం మన కంపెనీ ఒక బ్రేక్ త్రూ ఇన్ హెల్త్ అండ్ వెల్నెస్ ప్రోడక్ట్ తీసుకొచ్చిందండి. అదే క్యూర్ సెల్. ఇది నేను చెప్పాను కదండి, మన కంపెనీ వచ్చేసి ఇన్నోవేటివ్ ప్రోడక్ట్స్ మీద ఫోకస్ చేస్తున్నటువంటి కంపెనీ, హై టెక్నాలజికల్ అండ్ ఫ్యూచరిస్టిక్ ప్రోడక్ట్స్ మీద ఫోకస్ చేస్తున్నటువంటి కంపెనీ అన్నమాట. అందుకనే ఇప్పుడు మీ ముందుకు వచ్చినటువంటి ప్రోడక్ట్ కూడా ఒక రివల్యూషనైజింగ్ హెల్త్ కేర్ ప్రోడక్ట్ అన్నమాట. ఓకేనా? దీంట్లో ఏమున్నాయి అని అంటే, ఒకటి ఫ్యూచరిస్టిక్ స్టెమ్ సెల్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఇంగ్రీడియంట్స్ 2, ఆ తర్వాత అవి చేసేటటువంటి పనికి సపోర్ట్ చేస్తూ మిగతా మన బాడీలో ఉండేటటువంటి ప్రాబ్లమ్స్ ని వాష్ అవుట్ చేస్తూ, క్లీన్ అవుట్ చేస్తూ, ఫ్రెష్ మన బాడీని ఫ్రెష్ గా చేసేటటువంటి ఒక సినర్జిస్టిక్ బ్లెండ్ ఆఫ్ కాంబినేషన్ అండి. 9 రకాలైనటువంటి ఇంగ్రీడియంట్స్ ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రోడక్ట్. దీనికంటే ముందు ఈ ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఇవి ఎలా పనిచేస్తాయి అని చెప్పి తెలుసుకునే ముందు అసలు ప్రోడక్ట్ అని అనగానే మనకు వచ్చేటటువంటి మొదటి అనుమానం ఏంటి అని అంటే దీని క్వాలిటీ ఎట్లాంటిది. ఈ బాబా గారా ఎప్పుడు ఇది మంచిదే అని చెప్తాడండి, ఎప్పుడు చూసినా ఇది మంచిదే అనే చెప్తాడు, ఎందుకంటే దాన్ని ప్రమోట్ చేస్తున్నాడు కాబట్టి. కానీ ఇది మంచిదే కాదా అని చెప్పాల్సింది ఎవరు అని అంటే నేను కాదండి, నా కంపెనీ కాదండి. మరి ఎవరు అని అంటే ఆ పనికి అసైన్ చేయబడి, గవర్నమెంట్ ద్వారా అసైన్ చేయబడి ఉన్నటువంటి ఆర్గనైజేషన్స్ అండి. అటువంటి ఆర్గనైజేషన్స్ ఇప్పుడు మీ స్క్రీన్ మీద చూస్తున్నటువంటి ఇన్ని ఆర్గనైజేషన్స్ కూడా ముక్త కంఠంతో మన ప్రోడక్ట్ యొక్క క్వాలిటీ ఏదైతే ఉందో అది ది బెస్ట్ అని చెప్పి చెప్పడం అన్నది జరిగింది. దీని సోర్స్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి 100% న్యాచురల్, ఆ తర్వాత జిఎంఓ ఫ్రీ. జిఎంఓ ఫ్రీ అంటే జెనెటికల్లీ మాడిఫైడ్ ఆబ్జెక్ట్ కాకుండా న్యాచురల్ గా పండించినటువంటి, ఆర్గానికల్ గా పండించినటువంటి, ఒరిజినల్ ఆర్గానికల్ గా పండించినటువంటివి. ఓకేనా? ఆ రకమైనటువంటి ఒక ప్రోడక్ట్ అండి. ఎప్పుడైతే ఒక ప్రోడక్ట్ కి, ఆ ప్రోడక్ట్ కు ఉన్నటువంటి క్వాలిటీకి ఇన్ని రకాలైనటువంటి సర్టిఫికేట్లు వచ్చినాయో అప్పుడు ఆ ప్రోడక్ట్ యొక్క క్వాలిటీ ఉన్నట్టే మనం నమ్మొచ్చు. రెండోది ఏంటి అని అంటే ఆ ప్రోడక్ట్ క్వాలిటీ ఉంది అని అంటే రిజల్ట్ కంపల్సరీ వస్తుంది, అంతే కదా? ఇకపోతే ఇప్పుడు చూద్దామండి సోర్స్ ఆఫ్ యాక్షన్. ఈ క్యూర్ సెల్ ఎలా మనకి హెల్త్ ఇస్తుంది. దీనికంటే ముందు మన బాడీ గురించి ఒక 2-3 విషయాలు తెలుసుకుందాం సార్. చాలా చిన్న విషయాలు, ఓకేనా? సింపుల్ గా ఉండే విషయాలు. మనకున్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటినీ ఒక నక్షల్లో పెట్టుకొని చూసుకుందాం. మనిషి యొక్క బాడీ తయారయ్యేది ఒక సెల్ నుంచి, జైగోట్ అనేటటువంటి సెల్ నుంచి. ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే తల్లి నుంచి అండము, తండ్రి నుంచి శుక్రకణం, ఈ రెండు మేట్ అయినప్పుడు కలిసినప్పుడు జైగోట్ వస్తుందండి. దాన్ని ఎంబ్రియోనిక్ స్టెమ్ సెల్ అంటారు, మూలకణం. ఈ మూలకణమే మన ఆరోగ్యాన్ని డిసైడ్ చేసింది. ఓకేనా? ఈ మూలకణం అన్నది ఏదైతే ఉందో ఇది కరెక్ట్ గా పనిచేస్తే, ఏమవుతుంది అని అంటే సార్, తల్లి ఊంలో కూడా, తల్లి కడుపులో కూడా ఏమవుతుంది, ఇవన్నీ కూడా ఆర్గాన్స్ అన్ని వచ్చేది ఇక్కడి నుంచేగా. మన ఆర్గాన్స్ అన్ని వచ్చేది ఇక్కడి నుంచే సార్. అన్ని ఆర్గాన్స్ కూడా ఈ ఒక్క సెల్లే విడిపోయి ఇన్ని రకాల సెల్లుగా అవుతుంది. ఓకేనా? కాబట్టి ఈ సెల్స్ అన్ని కూడా ఆర్గాన్స్ అయ్యాయి. ఈ సెల్స్ అన్ని కూడా, ఈ ఆర్గాన్స్ లో ఉండేవన్నీ కూడా సెల్సే. ఈ సెల్స్ లో ఏవైనా సరే
ఫంక్షన్ చేయడంలో ఫెయిల్ అయితే, ఫంక్షన్ చేయడం అంటే ఏంటి? లివర్ అది చేసే పనులు కొన్ని ఉన్నాయి, హార్ట్ అది చేసే పనులు కొన్ని ఉన్నాయి, లంగ్స్ అవి చేసే పనులు కొన్ని ఉన్నాయి. ఈ పనులు చేయడంలో ఈ సెల్స్ ఫెయిల్ అయితే, ఆ ఆర్గాన్స్ ఫెయిల్ అయితే అప్పుడు మనకి అనారోగ్యం జరుగుతుంది. ఇప్పుడు దీనికి ఆన్సర్ ఏంటి? దీనికి ఆన్సర్ ఏంటండి? ఎనీ డిజార్డర్. ఇప్పుడు మనకు అర్థమైంది ఏంటి? ఎనీ డిజార్డర్ అండి. మనకు వచ్చేటటువంటి ఏ డిజార్డర్ అయినా సరే ఈ ఆర్గాన్స్ లో ఉండేటటువంటి సెల్స్ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల వచ్చినాయి అని చెప్పి ఇప్పుడు మనకి అర్థమైపోయింది కదా. ఇది బేసిక్ రీజన్ అండి, రూట్ కాజ్ అండి ప్రతి దానికి, దేనికైనా సరే, ఏ పార్ట్ లో అయినా సరే. దీనికి మరి సొల్యూషన్ ఏంటి? మరి ఏ సెల్ అయితే ఎక్కడైతే సరిగ్గా పని చేయట్లేదో ఆ సెల్ ని మొట్టిగా వేసి దాంతో సరిగ్గా పని చేయించామనుకోండి, ఆ పని చేయించేటటువంటి మార్గం మనకి దొరికింది అనుకోండి, ఆ సోర్స్ మనకి దొరికింది అనుకోండి, ఆ యాక్షన్ మనం చేయించామనుకోండి, అప్పుడు మనం ఆరోగ్యంగా ఉండొచ్చు కదా. ఆ ఎక్కడైతే ఏ ఆర్గాన్ లో అయితే ఆ ప్రాబ్లం వచ్చిందో ఆ సెల్ కి, ఆ సెల్ ని మనం రెక్టిఫై చేయగలిగితే చాలండి. అది చేసేదే మన ఈ ప్రోడక్ట్ అండి. ఇఫ్ కరెక్ట్ దెమ్ అండి, ఈ సెల్స్ ని వాటి ఫంక్షనాలిటీని మనం కరెక్ట్ చేయగలిగితే మనం వీ కెన్ గెయిన్ ది హెల్త్. ఇది బేసిక్ అండి. ఇదే మనం అర్థం చేసుకోవాల్సింది మన ప్రోడక్ట్ గురించి సింపుల్ గా చెప్పాలి అని అంటే. ఓకేనా? ఇప్పుడు ఇందులో ఉన్నది ఏంటి అని అంటే స్టెమ్ సెల్స్ అని చెప్పాం కదా. స్టెమ్ సెల్ అంటే ఏంటి? మన అందరికీ తెలిసినటువంటి తల్లి నుంచి ఏంటి బిడ్డ జననం జరిగినప్పుడు వచ్చేటటువంటి బొడ్డు తాడులో ఉంటుంది, అంబెలికల్ కార్డ్ అంటారు, అందులో ఉంటుంది. అవి మనలో కనిపెట్టాడు. ఆ ప్లాంట్ లో నుంచి కనిపెట్టడమే కాకుండా దాన్ని బయటికి తీశాడు. బయటికి తీయటమే కాకుండా అది మన బాడీలోకి ఇచ్చినప్పుడు ఏ రకమైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా పనిచేసేటట్టుగా దాన్ని ప్యూరిఫై చేసి ఎక్స్ట్రాక్ట్ చేయడం అనేది చేశాడు అనమాట. ఈ పని మొత్తానికి ఒక టెక్నికల్ నేమ్ పెట్టాడంటే దానికి ఫైటోసెల్టెక్ అనే పేరు పెట్టాడు. ఈ టెక్నాలజీకి ఆయన కంపెనీకి ఇంటర్నేషనల్ ఇన్నోవేషన్ అవార్డు కూడా వచ్చిందన్నమాట. ఇంత అద్భుతమైనటువంటి ఒక ఆవిష్కరణకి ఆ అవార్డు రావడం అన్నది సహజమే కదా సార్. ఓకేనా? ఇప్పుడు ఈ స్టెమ్ సెల్స్, మన స్టెమ్ సెల్స్ లాంటి స్టెమ్ సెల్స్ ఎక్కడ దొరికినాయి అంటే ఏ కాకరకాయలో కూరగాయల్లో దొరకలేదండి. చాలా రేర్ స్పీషీస్ ఆఫ్ యాపిల్ అండి ఒకటి ఉంది, దాన్ని మాలస్ డొమెస్టికా అంటారు. దీని సైంటిఫిక్ నేమ్ వచ్చేసి అట్వైలర్ స్పాక్లాబర్ అనేటటువంటిది అదనమాట. సోలార్ వైటిస్ అనేటువంటి ద్రాక్ష, ఈ రెండిట్లో ఈ సెల్స్ ఉన్నాయి అని చెప్పి కనిపెట్టడమే కాకుండా వాటిని బయటకు కూడా తీయటం అన్నది జరిగింది. అవి మనకి ఇచ్చినప్పుడు, అది మనం తీసుకున్నప్పుడు, మన ఈ క్యూర్ సెల్ అనేటటువంటి ప్రోడక్ట్ ద్వారా తీసుకున్నప్పుడు మన బాడీలో ఏ ఆర్గన్ లో ఉన్నటువంటి స్టెమ్ సెల్ అయినా సరే, అందులో ఉండేటటువంటి సెల్స్ ఏవైనా సరే అవి కరెక్ట్ గా పని చేయలేకపోతే అవి కరెక్ట్ గా చేసేటట్టుగా ఈ రెండు కూడా చేస్తాయి అన్నమాట. ఇందాకే మనం అనుకున్నాం కదా, ఒక సెల్ కరెక్ట్ గా పనిచేస్తే మనం ఆరోగ్యంగా ఉంటాం, అనారోగ్యంగా ఉన్నామంటే సరిగ్గా పని చేయట్లేదు, దాన్ని సరిగ్గా పని చేస్తే మనం ఆరోగ్యంగా ఉంటాం. అలా సరిగ్గా పని చేయించేవే ఈ రెండు ఇంగ్రీడియంట్స్ అండి. సింపుల్ గా చెప్పాలంటే నా లాంటి లేమని చెప్పే విధానం అన్నమాట. కాబట్టి ఇది సింపుల్ గా అర్థం చేసుకునేటటువంటి విధానం. ఓకేనా? ఇకపోతే ఈ రెండు ఇంగ్రీడియంట్స్ గురించి అయితే మనకు తెలిసింది. కాబట్టి ఒక సెల్ ని ప్రొటెక్ట్ చేయడానికి ఇది ఒక కంప్లీట్ అండ్ కాంప్రిహెన్సివ్ హెల్త్ ఇవ్వడానికి ఈ రెండు ఇంగ్రీడియంట్స్ అనేవి పనికొస్తాయి అని చెప్పి మనకు తెలిసింది. ఇకపోతే ఇంకా సినర్జిస్టిక్ ఇది ఉంది కదా, ఇంకా రకమైనటువంటి 9 రకాలైనటువంటి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా, అవి దేనికి అని అంటే, సార్ ఈ రోజున బాగా పనిచేసినటువంటి సెల్ రేపు పొద్దున ఎందుకు సెల్ పని చేయలేకపోతుంది, ఎందుకు తన శక్తిని కోల్పోతుంది, ఎందుకు అది కరెక్ట్ గా పని చేయలేక చనిపోతుంది, దాన్ని నెక్రోసిస్ అంటారు. ఎందుకు జరుగుతుంది ఇదంతా? ఎందుకు జరుగుతుంది అని అంటే మన బాడీలో ఉండేటటువంటి, మన బాడీ విసరాలో ఉండేటటువంటి, ఆర్గాన్స్ లో ఉండేటటువంటి సిచ్యువేషన్స్, ఎన్విరాన్మెంట్ అండి, కండిషన్స్. ఈ కండిషన్స్ ఏమిటి? వాటన్నిటికీ ఒక సొల్యూషన్ ఉంటే అసలు సెల్ అనేది పాడవదుగా. పాడైన సెల్ ని బాగు చేయడానికి అది ఉంది. మరి ఇప్పుడు సెల్ పాడవకుండా బాగు చేసుకుంటే, బాగా ఉంచుకుంటే, దాన్ని ప్రొటెక్ట్ చేస్తే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అన్నారు కదా. అందుకనే మన కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే సార్, ప్రపంచం మొత్తం ఎదిగి ఏర్చి కూర్చి ఒక కాంబినేషన్ తయారు చేశారు సార్. ఒక సెల్ ని ఏ రకమైనటువంటి ప్రాబ్లం రాకుండా ప్రొటెక్ట్ చేయడానికి. అందులో మొదటిది వచ్చేసి అకాయ్ బెర్రీ అండి, రెండోది వచ్చేసి బ్లూబెర్రీ, మూడోది వచ్చేసి క్లోరెల్లా, నాలుగోది వచ్చేసి ఆస్ట్రాక్సాంథిన్, ఐదోది వచ్చేసి బార్లీ గ్రాస్, ఆరోది వచ్చేసి బ్లాక్ కోహోషన్, ఏడోది వచ్చేసి omega-3 8, omega-6 9, omega-9 ఈ ఫ్యాటీ యాసిడ్స్ అన్నమాట.
ఇవన్నీ కూడా ఏదో నా అన్ని కూడా మంచి ఆరోగ్యాన్ని ఇచ్చేయని చెప్పి తీసుకురాలేదండి. ఇవంతా కూడా ఒక డిస్టింగ్విష్డ్ బ్లెండ్ అనమాట. ఈ బ్లెండ్ గురించి, ఇవి చేసేటటువంటి పని గురించి రేపు మంగళవారం నాడు నా సెషన్ ఉండబోతుందండి. దాంట్లో మాట్లాడుకుందాము. ఓకేనా? పోతే దీన్ని మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, ఈ 9 ఇంగ్రీడియంట్స్ సెల్కి ఏ ప్రాబ్లం రాకుండా చూస్తాయి. ఏదన్నా ప్రాబ్లం వచ్చిందా ఆ 2 ఇంగ్రీడియంట్స్ చూస్తాయి. కాబట్టి ఇది ఒక కంప్లీట్ అండ్ కాంప్రహెన్సివ్ హెల్త్ సప్లిమెంట్ అని చెప్పి మనం నమ్మొచ్చు కదా. నమ్మొచ్చు అంటే నమ్మడమే కాదు, ప్రమోట్ కూడా చేయొచ్చు. ఓకే, ఇంత యూనిక్ ప్రోడక్ట్ ఎలా వాడాలి, దీని నుంచి మనకి కరెక్ట్ రిజల్ట్స్ రావాలి అని అంటే మనం ఎలా వాడాలి, దీన్ని కూడా యూనిక్ గానే వాడాలి, జనరల్ గా వాడకూడదు. యూనిక్ గా అంటే ఎలాగానంటే సబ్లింగ్వల్ గా వాడాలి, అంటే 4 కింద వేసుకోవాలి. మన ప్రోడక్ట్ అండి ఒక ప్యాకెట్ లో 20 శాచెట్స్ ఉంటాయి. ఒక్కొక్క శాచెట్ లో 2 గ్రామ్స్ పౌడర్ ఉంటుంది. ఆ 2 గ్రామ్స్ పౌడర్ ని టోటల్ గా పొద్దున్నే లేచిన తర్వాత పరగడుపున మన నాలుగు కింద ఆ పౌడర్ మొత్తాన్ని వేసుకోవాలండి. ఇది నాలుక పైకి రాకుండా చూసుకుంటూ, నాలుగు కిందే ఉండేటట్టు చూసుకుంటూ, అది మన నోటిలో ఉండేటటువంటి లాలాజలంలో కరిగే అంతసేపు ఉంచుకుంటూ, కరిగిన తర్వాత కూడా 1 నిమిషం పాటు ఉంచుకొని ఆ తర్వాత మీరు మామూలుగా మింగేయచ్చు. అని అంటే ఎప్పుడైతే ఇది మన నోటిలోని లాలాజలంలో కరుగుతుందో, దాంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్ని ఫ్లోట్ అవుతాయో, మన నాలుక కింద ఉండేటటువంటి బ్లడ్ వెసల్స్ క్యాపిల్లరీస్ ద్వారా అవి డైరెక్ట్ గా బ్లడ్ లోకి సక్ చేయబడతాయండి, అబ్జార్బ్ చేయబడతాయి. ఎప్పుడైతే అది బ్లడ్ లోకి వెళ్ళిపోయిందో, బ్లడ్ అన్నది మన బాడీలో ప్రతి సిస్టమ్ లోకి వెళ్ళిద్దండి, ప్రతి ఆర్గానికి వెళ్ళిద్ది. బ్లడ్ వెళ్ళకపోతే ఆ ఆర్గాన్ పనిచేయదు అనమాట, అది మనకు తెలుసు. కాబట్టి ఎందులో ఏ బ్లడ్ లోకి అయితే మన ప్రోడక్ట్ వెళ్ళిందో, ఇంగ్రీడియంట్స్ వెళ్ళియో, అవి ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడికి వెళ్ళిపోవడం, అక్కడ ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం ని సెటరైట్ చేయడం, దాన్ని రెక్టిఫై చేయడం, కరెక్ట్ చేయడం, ఇలా చేయడం ద్వారా మనకి ఫాస్టర్ రిజల్ట్స్ ఇస్తుందండి. అందుకే ఈ రోజున ప్రతి ఆదివారం మనం ఉంటున్నటువంటి రిజల్ట్స్ మనకి ప్రూఫ్ గా ఉన్నాయండి. సో అండి, ఇది తీసుకోవాల్సిన పద్ధతి. ఇందులో ఏ రకమైనటువంటి డౌట్స్ పెట్టుకోవద్దు. ఇది కూడా మనకి ఇచ్చేటటువంటి రిజల్ట్స్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. కాబట్టి ఇది కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. వాడుతున్నాము, దేనికి వాడుతున్నాము? ఓకే, కొన్నిటికి ఇండికేషన్స్ ఉన్నాయి. కొంతమందికి అనారోగ్యం ఉంది, కొంతమందికి రుగ్మతలు వచ్చినాయి, వాటికి వాడుతున్నారు. కొంతమందికి ఆరోగ్యంగా ఉన్నారు కానీ ప్రొటెక్షన్ కోసం, ప్రివెన్షన్ కోసం వాడచ్చు. దిస్ ఈస్ ఏ కామన్ అండర్స్టాండింగ్. ఇకపోతే ఇది దేనికి వాడచ్చు అని అంటే, దాదాపు 200 రకాలైనటువంటి క్రానిక్ డిసీజెస్ కి వాడచ్చు అండి. దిస్ ఈస్ ది క్లెయిమ్ అండి. ఓకేనా? కానీ నేనేమంటున్నాను అని అంటే, గత 6 నెలల నుంచి మన ప్రోడక్ట్ ఎవరైతే వాడుతున్నారో, వాడిన తర్వాత నాకు ఇది ఇంత బ్రహ్మాండంగా పనిచేసింది అని చెప్పి ప్రూవ్ చేశారో, వాళ్ళు విట్నెస్ అయ్యారో, సాక్ష్యం అయ్యారో, అటువంటి పేషెంట్స్ చెప్పినటువంటి ఎండార్స్మెంట్స్, షేరింగ్స్, టెస్టిమోనీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఆధారం చేసుకొని ఒక 15 రకాలైనటువంటి ఇండికేషన్స్ ఉన్నాయండి. ఈ బీపీ, హార్ట్ ప్రాబ్లమ్స్, కొలెస్ట్రాల్, ఆ తర్వాత ఎనీమియా, రక్తహీనత, లివర్ ప్రాబ్లమ్స్ అండి, ఆ తర్వాత డయాబెటిస్, డయాబెటిక్ గ్యాంగ్రీన్, ఆ తర్వాత పెరాలిసిస్, ఎక్సలెంట్ అండి, ఆ తర్వాత ఆస్మాటిక్ కండిషన్స్, స్కిన్ కండిషన్స్ లైక్ విటిలిగో అండ్ సోరియాసిస్ అండ్ వెరికోస్ వెయిన్స్ అండి. అంతేకాకుండా సీరియస్ ప్రాబ్లమ్స్ అయినటువంటి క్యాన్సర్, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, ఆ తర్వాత జాయింట్ పెయిన్స్, ప్లస్ నర్వస్ సిస్టమ్ కి సంబంధించినటువంటి చాలా 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 ఇండికేషన్స్ కి మన టెస్టిమోనీస్ రావడం అన్నది జరిగింది. ఇది కొత్తగా నేను కలపడం అన్నది జరిగింది. ఇది మందు కాకపోయినా కూడా 200 రకాలైనటువంటి క్రానిక్ డిసీజెస్ కి ఇది బెస్ట్ ఆప్షన్, బెస్ట్ రెమెడీ అండ్ బెస్ట్ ప్రివెన్షన్ అండి. ప్లస్ ఇవన్నీ కూడా ఆల్రెడీ ప్రూవ్ అయిపోయినాయి. ఓకేనా? సో మై డియర్ ఫ్రెండ్స్, ఇంత క్రానిక్ క్రిస్టల్ క్లియర్ గా మనకి ఇంత క్రానిక్ డిసీజెస్ లో ఇంతమంది ద్వారా ఎండోర్స్ చేయబడి, ఇది కంపెనీలు కాదండి, ఇది మన పక్కన ఉన్నటువంటి, మన ముందు ఉన్నటువంటి, మన ఫ్యామిలీలో ఉన్నటువంటి పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాడి ఇది ఇలా పనిచేసిందండి అని చెప్పి చెప్తున్నారండి మనకి, మన కళ్ళ ముందే. కాబట్టి ఈ విషయం ఏదైతే ఉందో అది మనం నమ్మాల్సిన విషయం అండి, నమ్మదగింది కాదు, నమ్మాల్సిన విషయము. ఎప్పుడైతే మనం నమ్మామో వీ క్యాన్ షేర్ ఇట్ అండి. ఓకేనా? ఇటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రోడక్ట్ ఇది తీసుకునేటప్పుడు ఇంకొక జాగ్రత్త ఏంటి అని అంటే, సార్ ఇది జనరల్ గా సేఫ్ అండి. ఎందుకంటే చెప్పాను కదా సార్, ఇది 100% న్యాచురల్ అండ్ జిఎంఓ ఫ్రీ. ఓకేనా? కాబట్టి సేఫ్ అండి, ఎవ్రీ వన్ కెన్ యూజ్ వితౌట్ ఎనీ అడ్వర్స్ ఎఫెక్ట్స్. కానీ
గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఒక ప్రోడక్ట్ ప్రమోట్ చేసేటప్పుడు కొన్ని రిస్ట్రిక్షన్స్ ఆర్ ఇంపోజ్డ్ అండి. అవేమిటి అని అంటే ప్రెగ్నెంట్ విమెన్ దీన్ని వాడకూడదు, మనం ప్రమోట్ చేయకూడదు. ఆ తర్వాత లాక్టేటింగ్ మదర్ అంటే పిల్లలకి పాలిచ్చేటటువంటి తల్లులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాడకూడదు, మనం ప్రమోట్ చేయకూడదు. ఆ తర్వాత చిల్డ్రన్ బిలో 12 years వాళ్ళు దీన్ని వాడకూడదు, మనం ప్రమోట్ చేయకూడదు. ఇది ప్రికాషన్ ఓన్లీనండి, గవర్నమెంట్ రూల్ మాత్రమే. ఓకేనా, మనం పాటించాల్సిందేనండి. ఓకేనా సార్? ఇకపోతే మనం ఫస్ట్ స్లైడ్ లో అనుకునేది ఏంటి, మనం దేనికోసం ఇక్కడ కూర్చున్నాం? ఒకటి హ్యాపీ ఫ్యామిలీ, హెల్దీ ఫ్యామిలీ కదా. ఇప్పుడు హెల్దీ ఫ్యామిలీ హెల్దీగా, మన ఫ్యామిలీ మొత్తం హెల్దీగా ఉండడానికి ఒక సొల్యూషన్ మనకి దొరికిందిగా. ఈ సొల్యూషన్ ఫర్ హెల్దీ ఫ్యామిలీ అన్నది మన దగ్గరికి వచ్చేసిందిగా, అది క్యూర్ సెల్ రూపంలో. ఎస్. ఇంకా రెండోది ఏంటి, మనకు కావాల్సింది ఏంటి? కంఫర్టబుల్ హ్యాపీ ఫ్యామిలీ కావాలి. ఫ్యామిలీ ఎప్పుడు హ్యాపీగా ఉంటుంది? ఎప్పుడు హ్యాపీగా ఉంటుందంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ లేనప్పుడు. ఎటువంటి ప్రాబ్లమ్స్ ఎప్పుడు ఉండవు అని అంటే మనం గనక వెల్త్ క్రియేట్ చేసుకుంటే, మనం గనక ఇన్కమ్ ని బిల్డ్ చేసుకుంటే, మన ఇన్కమ్ ఏదైతే ఉందో అది ఇప్పటికిప్పుడుగా పెరుగుతుంటే, మనకి ఏ రకమైనటువంటి ప్రాబ్లం వచ్చినా పెట్టుకొని నిలబడగలిగినటువంటి స్తోమత మన దగ్గరికి వస్తే మన హ్యాపీ ఫ్యామిలీ అవుతుంది మనకి. అటువంటి దానికి ఒక వెల్త్ క్రియేషన్ గురించి మనం మాట్లాడుకుంటే, ఇందాక కూడా నేను చెప్పాను సార్, ఫస్ట్ స్లైడ్ లోనే చెప్పాను. ఏంటది? మన ఫ్యామిలీలోకి, మన ఇంట్లోకి, మన జీవితంలోకి రావాల్సినటువంటి, మనకు కావాల్సినటువంటిది ఏది కూడా ఈజీగా కష్టపడకుండా రాదండి. కష్టపడడానికి మీరు రెడీ అయితే, ఇష్టపడి పని చేయడానికి మీరు రెడీ అయితే, ఈ వెల్త్ క్రియేషన్ ఆపర్చునిటీలోకి వెళ్దామండి. బిజినెస్ ఏంటో చూద్దాం. ఓకేనా? ఏంటండి బిజినెస్? ఇది వచ్చి ఒక కంప్లీట్ అండ్ కాంప్రహెన్సివ్ వెల్త్ క్రియేషన్ ప్రోగ్రామ్ అండి. ఇక్కడ నేను ఇన్కమ్ ప్లాన్ కాదు సార్, దయచేసి మీరు నన్ను అపార్థం చేసుకోవద్దు. ఇది ఇన్కమ్ ప్లాన్ కానే కాదు, ఇట్ ఈస్ ఏ వెల్త్ క్రియేషన్ ప్రోగ్రామ్. ఈ వెల్త్ క్రియేషన్, ఇన్కమ్ కి వెల్త్ కి తేడా ఏంటి? ఇన్కమ్ అంటే నాకు ఒక 10 రూపాయలు ఖర్చు ఉంది, 100 రూపాయలు వచ్చింది అనుకోండి, అది కూడా ఇన్కమే. కానీ వెల్త్ క్రియేషన్ ఏంటి అని అంటే, నీ ఖర్చుల కోసం కాదు, నీ భవిష్యత్తు కోసం కాదు, నీ తరం కోసం, నీ ఫ్యామిలీ కోసం, నీ తరం మారిపోయినా కూడా ఏ రకమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా చేసేటటువంటిదే ఈ వెల్త్ క్రియేషన్. అటువంటి ఒక బిజినెస్ ప్లాన్ లోకి నేను మిమ్మల్ని తీసుకెళ్తున్నానండి. ఇందులో రిజిస్ట్రేషన్ ఫ్రీ, www.inewyang.com, రిజిస్ట్రేషన్ ఫ్రీ. దీనికి మీరు చేయాల్సింది ఏంటంటే, జస్ట్ ఒక ప్రోడక్ట్ ని లైఫ్ లో ఒక్కసారి ఒక్క ప్రోడక్ట్ ని మీరు పర్చేస్ చేయాలి. అది క్యూర్ సెల్ అనేటటువంటి ప్రోడక్ట్ $62కి దాదాపు 5,800 రూపాయలు అవుతుందండి. అందులో ఒక ప్యాకెట్ వస్తుంది. ఇందాక చెప్పినట్టు అందులో 20 శాచెట్స్ ఉంటాయి. దీనికి బిజినెస్ వాల్యూమ్ గా, అంటే మనం ఇప్పుడు చేస్తుంది బిజినెస్ కదా, మనం ఇది ప్రమోట్ చేస్తే మనం బిజినెస్ చేసినట్టుగా లెక్క. కాబట్టి ఎంత బిజినెస్ చేసాము అని అన్నది క్యాలిక్యులేషన్ కోసం ఒక్క పర్చేస్ కి, ఒక్క ప్రమోషన్ కి 50 BV ఇవ్వడం అన్నది జరిగింది. ఇక మీరు బిజినెస్ స్టార్ట్ చేసినట్టే లెక్క. మీ బిజినెస్ స్టార్ట్ అయిపోయింది. దీంతో పాటు మీకు ఇంకొక చిన్న ఇది కూడా ఉందండి. ఏంటంటే అది గుడ్ న్యూస్ అనమాట. అది ఒక స్పెషల్ ఆఫర్ ఉంది. అదేంటి అని అంటే, మీరు ఒక ప్రోడక్ట్ కొంటే ఇంకొక ప్రోడక్ట్ మీకు ఫ్రీగా ఇస్తాడు కంపెనీ వాడు. బాగుంది కదా సార్ ఆఫరు? ఆర్ యూ హ్యాపీ? యూ షుడ్ బి హ్యాపీ అండి. ఎందుకంటే 5,800కి 11,600 ఖరీదు చేసేటటువంటి ప్రోడక్ట్ మనం ఇంటికి తీసుకెళ్ళచ్చు. వీ షుడ్ ఫీల్ హ్యాపీ అండి. గ్రాబ్ ది ఆఫర్ అండి. ఓకేనా? ఎప్పుడైతే మనం ఒక రిజిస్ట్రేషన్ చేసుకుని ఒక ప్రోడక్ట్ కొన్నామో, దాంతో పాటు ఒక ఆఫర్ రావడమే కాకుండా మనం బిజినెస్ స్టార్ట్ చేసినట్టే లెక్కండి. వెల్త్ క్రియేషన్ ప్రోగ్రామ్ కి తెరలేపుదామా? వెళ్దాం సార్. ఇకపోతే ఇందులో ఎన్ని ఇన్కమ్స్ ఉన్నాయి, మన వెల్త్ క్రియేషన్ లో ఎన్ని స్టెప్స్ ఉన్నాయి ఏంటి అని అంటే, ఇందులో మొత్తం చూద్దాం సార్. ఒక్కొక్కటి చూద్దాము. మొదటిది వచ్చేసేసి ప్రొమో రివార్డ్ అండి, షార్ట్ కట్ టు సక్సెస్. ఆ తర్వాత రెండోది వచ్చేసేసి మ్యాచింగ్ బోనస్, టీమ్ బిల్డింగ్ ఇన్కమ్ అనమాట ఇది. మూడోది వచ్చేసి స్పాన్సర్ మ్యాచింగ్ బోనస్ అండి. ఇది అన్లిమిటెడ్ ఇన్కమ్ సార్, నో క్యాపింగ్ అట్ ఆల్. ఆ తర్వాత లైఫ్ టైం రివార్డ్స్ అండి. ఇది మీ లైఫ్ ని మార్చేస్తాయండి, గేమ్ చేంజర్ అనమాట. ఐదోది వచ్చేసి ర్యాంక్ అచీవ్మెంట్ బోనస్ అండి. ఇది బూస్టింగ్ యువర్ టీమ్ రాయల్టీ అనమాట. ఓకేనా? ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాం సార్, సింపుల్ గా తెలుసుకుందాము. ఓకే, మొదటిది వచ్చేసి ప్రొమో రివార్డ్ అంటే ఈ షార్ట్ కట్ టు సక్సెస్ అని చెప్పాను కదా. ఇదేంటి అని అంటే, మీ సక్సెస్ ట్రిగర్ అయినట్టే. స్టార్ట్ అయినట్టు కాదు సార్, ట్రిగర్ అయినట్టు. ట్రిగర్ అవ్వడం అంటే ఏంటంటే, బుల్లెట్ ఒక్కసారి పిస్టల్ నుంచి బయటకు వచ్చింది అని అంటే వెళ్ళి టార్గెట్ కి తగిలేదాకా ఆగదండి అది. కాబట్టి మీరు సక్సెస్ అయ్యేదాకా ఇది ఆగదనమాట. దానికి మీరు చేయాల్సింది ఏంటి అంటే ఏం లేదంటే, మీకు తెలిసినటువంటి ఒక ఇద్దరికి ఈ ప్రోడక్ట్ ని ప్రమోట్ చేయడమే, వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉండమని చెప్పి సలహా ఇవ్వటమే. వాళ్ళు ఎప్పుడైతే ఆ సలహాని పాటించారో మీకే వస్తుంది అని అంటే, వారానికి $3 చొప్పున 104 వారాల పాటు వస్తుందండి.
104 వారాల పాటు మీకు వచ్చేటటువంటి సంపాదన వచ్చి $312 అని అనుకుంటే దాన్ని కన్వర్ట్ చేస్తే దాదాపు 28,000 రూపాయలు. సార్ మనం చేసినటువంటి బిజినెస్ అంతా, మనకు వస్తున్నటువంటి ఇన్కమ్ ఎంత, ఇప్పటిదాకా నా భూతో నా భవిష్యత్తు లాగా ఏ కంపెనీ కూడా ఇవ్వడానికి సాహసం చేయలేదు అని అన్నది దూరపు మాట అండి. ఆలోచన కూడా చెయ్యనటువంటి ఒక ఇన్కమ్ అండి, అది మీకు ఇవ్వడానికి కంపెనీ రెడీ అయింది. కానీ 28,000తో వెల్త్ క్రియేషన్ అన్నది అవ్వదండి. అందుకని కంపెనీ ఏం చెప్పిందంటే, మీరు తీసుకొచ్చేటటువంటి ప్రతి ఇద్దరికి ఇదే రిపీట్ చేస్తానని చెప్తుంది. ఇంకా అర్థం ఏంటండి? ఇద్దరిని తీసుకొచ్చాము, ఇద్దరికి ప్రమోట్ చేసాము $3, నలుగురికి చేస్తే 6, 6గురికి చేస్తే మీరు లెక్కలు వేసుకోండి సార్, నేను లెక్కల్లోకి. ఓకేనా? ఈ రకంగా మనకి ఇంత ఇన్కమ్ ని తీసుకునేటటువంటి అవకాశం. ఇక్కడ ఇంకొక చిన్న ఇష్యూ కూడా ఉందండి. కొంతమంది చెప్పొచ్చు, సార్ 2 సంవత్సరాలు ఈ ప్రోడక్ట్ దీనికోసం, ఈ డబ్బుల కోసం నేను ఆగాల అంటే, లేదండి, మీరు ఆగాల్సిన పని లేదు. ఒకవేళ మీరు ఇలా తీసుకోవాలి అని అంటే ఈ ఆప్షన్ కూడా మీదే. లేదు, ర్యాపిడ్ ఆప్షన్ ఒకటి ఉందండి. అదేంటంటే ఆ ఆప్షన్ తీసుకోగానే మీకు 6 ప్యాకెట్లు అండి, $372 ఖరీదు చేసేటటువంటి 6 ప్యాకెట్లు మీకు ఇమ్మీడియట్ గా మీ ఇంటికి కంపెనీ పంపించేయడం అనేది జరుగుతుంది. బీ హ్యాపీ అండి. 372 ఈ ప్రోడక్ట్ మీ చేతికి రాగానే మీరు మీకు తెలిసినటువంటి ఫ్రెండ్స్ కి, కొలీగ్స్ కి, రిలేటివ్స్ కి, వాళ్ళకి హెల్త్ కోసం మీరు దీన్ని రిటైల్ చేసుకోవచ్చు, వాళ్ళకి డిస్పెన్స్ చేసుకోవచ్చు, అది మీరు ఎన్కాష్ చేసుకోవచ్చు ఇమీడియట్లీ విత్ ఇన్ 1 వీక్ కావచ్చు, 1 డే కావచ్చు. కాబట్టి ఆప్షన్ అనేది మీదేనండి. ఓకేనా? సో ఇక్కడ నిర్ణయం తీసుకోవాల్సింది ఎవరు? ఇకపోతే ఇందులో వెల్త్ క్రియేషన్ కి ఇది ట్రిగర్ అయ్యే, సక్సెస్ కి ఇది ట్రిగర్ అయ్యేటటువంటి ఒక ఇన్కమ్ అని చెప్పి నేను చెప్పాను కదా. ఇందులో మనం ఎంత సంపాదించుకోవచ్చు అని అంటే, ఇద్దరికి 3 చొప్పున, నలుగురికి 6 చొప్పున కంపెనీ ప్రతి ఇద్దరికి ఇస్తానని చెప్తుందండి. అలాగా మీకు టార్గెట్ ఏంటి అని అంటే 100 మంది అండి. 100 మందిలో ఎన్ని జతలు ఉంటాయండి? ప్రతి ఇద్దరికి 3 కదా, ఎన్ని జతలు ఉంటాయి? 50 జతలు. 50 × 3 $150, అంటే వారానికి $150. రఫ్ గా ఇది ఒక 14,000 రూపాయల ఇండియన్ రూపీస్ కిందకి మార్చుకుంటే మనకు వచ్చేటటువంటి ఇన్కమ్ అనమాట. సార్ చూడండి సార్, వారానికి 14,000 చొప్పున 2 సంవత్సరాల పాటు మీకు వస్తుంది అని అంటే, ఈజెంట్ ఇట్ వెల్త్ క్రియేషన్ అండి. అది కూడా ఈ వారం ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఒక్క నెల మీరు చేశారు, 100 మందిని మీరు ప్రిఫర్ చేశారు. ఎందుకంటే మనకు కావాల్సింది డబ్బు. ఎక్కడైతే డబ్బు ఉందో అక్కడికి వెళ్ళి కష్టపడడానికి మనం ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయాము. ఎన్నో రకాలైనటువంటి ప్రయత్నాలు చేసుకుంటూ వచ్చాము. ఇప్పుడు కరెక్ట్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చాము, మనం మొదలు పెట్టాము, 1 month లో చేసాము అని చెప్పి అనుకుంటే 2 సంవత్సరాల పాటు మీకు వచ్చేటటువంటి ఇన్కమ్ వచ్చేసి 14 లక్షల రూపాయలండి. ఈ 14 లక్షల రూపాయలు అనేది సింగిల్ థింగ్ కాదండి, సింపుల్ థింగ్ కాదు. ప్లస్ ఇది మీరు బిజినెస్ లోకి వచ్చేటటువంటి ఫస్ట్ స్టెప్ అండి. ఫస్ట్ స్టెప్ లోనే 14 లక్షల బిజినెస్ అని అన్నది సక్సెస్ స్టార్ట్స్ హియర్ అని అన్న మాటకి అర్థం ఇదే అని చెప్పి మనం అనుకోవచ్చు కదా. మీ సక్సెస్ స్టార్ట్ అయిపోయిందండి, ఇంకా ఆగదు. ఎందుకు ఆగదు అని అంటే, ఇందులోనే మీకు మ్యాచింగ్ బోనస్ కూడా ఉందండి. ఎప్పుడైతే మీరు ఇద్దరిని ప్రమోట్ చేశారో, వాళ్ళిద్దరిని మీరు ఒక టీంలో, ఇంకొక టీంలో, అంటే టీమ్ ఏ, టీమ్ బి, మీ లెఫ్ట్ మీ రైట్ మీరు ప్లేస్ చేయడం అన్నది జరుగుతుందండి. వీళ్ళని మీరు పరిచయం చేసినట్టుగా మీ ఐడి నెంబరు వాట్ ఎవర్ బ్లా. ఓకేనా? ఇప్పుడు మీకు ఇన్కమ్ ఎలాగొస్తుంది, ఇది మ్యాచింగ్ ఇన్కమ్ ఎలాగొస్తుంది అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ అండి, మీకు టీమ్ ఏ, టీమ్ బి ఒక 10 సేల్స్ జరిగినాయి, ఇటు పక్క టీమ్ బిలో ఒక 10 సేల్స్ జరిగింది. ఓకేనా? అంటే 10 సేల్స్ అంటే 500 బీవీ, 500 బీవీ అటు, 500 బీవీ ఇటు వచ్చింది, అంటే మ్యాచింగ్ అయింది మీకు 500 బీవీ. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి అని అంటే, ఈ 10 సేల్స్ కూడా చేసింది మీరేనా అంటే, ఇందాక ఇన్కమ్ రావాలి అని అంటే మీరే చేయాలి, కానీ ఇక్కడ ఇన్కమ్ రావాలి అని అంటే మీరే చేయాల్సిన పని లేదు. మీ టీం చేసినా కూడా మీకు ఈ ఇన్కమ్ అన్నది వస్తుంది. ఓకేనా? అంటే మీరు ఒక ఏని తీసుకొస్తే, ఆ ఏ 10 మందిని తీసుకొస్తే, మీరు ఒక బిని తీసుకొస్తే, ఆ బి ఇంకొక 10 మందిని తీసుకొస్తే, అప్పుడు కూడా మీకు ఈ ఇన్కమ్, ఈ వాల్యూమ్ మీద ఇన్కమ్ అన్నది రావడం జరుగుతుంది. ఎంత వస్తుంది అని అంటే 5% అని మ్యాచ్ బోనస్ అనమాట, బీవీ అనమాట. ఓకేనా? ఇది 5% అవడం అని అన్నది రోజుకి $500 సంపాదించుకునేటటువంటి లిమిట్ ఒకటి ఉంది. కానీ ఇక్కడ చిన్న ప్రాబ్లం ఏంటంటే, ఇది మీకు లైఫ్ లాంగ్ రాదు, కొంతకాలం మాత్రమే వస్తుంది. మరి ఎలాగా అని అంటే, ఎప్పుడైతే మీరు ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ముందుకు వెళ్ళి సిల్వర్ ర్యాంక్ ని అచీవ్ చేస్తారో, అప్పటి నుంచి మీకు 5% రాదంటే ఆగిపోద్ది, 10% వస్తుంది. అంటే మీకు ఇన్కమ్ డబుల్ అవుతుంది. మీ రోజు సంపాదించుకునేటటువంటి ఇన్కమ్ డబుల్ అవుతుంది. అది 500 దగ్గర నుంచి 1000, అంటే దాదాపు ₹1,00,000. సార్ రోజుకి ₹1,00,000, ఒక్కసారి ఆలోచించండి. వెల్త్ క్రియేషన్ అంటే ఇది కాదా? చూడండి సార్, ఎంజాయ్ ది డబుల్ ఇన్కమ్ అనమాట. ఈ సిల్వర్ ర్యాంక్ అంటే ఏంటి అని అన్నది నెక్స్ట్ దాంట్లో చూద్దాం. కాబట్టి సార్, టీముని బిల్డ్ చేయండి,
ఆ టీంని బిల్డ్ చేస్తే అవి మీ ఫ్యూచర్ని, మీ వెల్త్ని బిల్డ్ చేస్తాయి అనమాట. గ్రో టు రిచెస్. ఓకేనా? ఒక లవ్లీ ఇన్కమ్ అండి, అది వచ్చేసి స్పాన్సర్ మ్యాచింగ్ బోనస్. మ్యాచింగ్ బోనస్ అంటే ఏం చెప్పుకున్నాం? మన టీం మొత్తం కలిసి ఎంతైతే బీవీలు తీసుకొచ్చారో వాటిని మ్యాచింగ్ చేసుకొని మనకు వచ్చేటటువంటి ఇన్కమ్. మరి స్పాన్సర్ మ్యాచింగ్ బోనస్ ఏంటి అని అంటే, మీరు ఎవరినైతే స్పాన్సర్ చేశారో డైరెక్ట్ గా వాళ్ళెంతైతే మ్యాచింగ్ బోనస్ సంపాదించుకుంటారో దాని మీద మీకు వచ్చేటటువంటి ఇన్కమే స్పాన్సర్ మ్యాచింగ్ బోనస్. ఇంకొకసారి వినండి సార్, మీరు ఎవరినైతే డైరెక్ట్ గా తీసుకొస్తారో వాళ్ళు గనక మ్యాచింగ్ బోనస్ సంపాదించుకుంటే దాని మీద కూడా మీకు ఇన్కమ్ వస్తుంది. చూసారా డైవర్సిటీ? ఒకటేమో మీరు డైరెక్ట్ గా చేసిన దాని మీద, రెండేమో మీ టీం వాళ్ళు చేసినా కూడా మీకు వచ్చే ఇన్కమ్, మూడోది ఏంటి, మీ టీం వాళ్ళు సంపాదించుకున్నా కూడా మీకు వచ్చేటటువంటి ఇన్కమ్. ఇది ఎలా వస్తుంది అని అంటే, వాళ్ళకి మ్యాచింగ్ ఇన్కమ్ ఎంతైతే వచ్చిందో దాని మీద మీకు 10% వస్తుంది. ఇప్పుడు మీరు డైరెక్ట్ గా ఒక 10 మందిని రిఫర్ చేశారు, ఆ 10 మంది మీద మీకు వాళ్ళు ఎంతైతే మ్యాచింగ్ మనం సంపాదించుకున్నారో అంత మీకు వస్తుంది అని చెప్పి అనుకుంటే, కేవలం 10 మంది మీదనా అంటే కాదండి. ఆ 10 మంది వాళ్ళు డైరెక్ట్ గా చేసేటటువంటి ఇంకో 10 మంది, అలాగా 5 లెవెల్స్ దాకా వస్తుంది. 5 లెవెల్స్ దాకా మీరు, మీ డైరెక్ట్లు, వాళ్ళ డైరెక్ట్లు, అలా 5 లెవెల్స్ దాకా వస్తుంది. కానీ ఈ 5 లెవెల్స్ దాకా డైరెక్ట్ గా మీకు రావాలి అని అంటే మీరు మినిమంలో మినిమమ్ ఒక 10 మందిని డైరెక్ట్ గా రిఫర్ చేయాలి. కానీ మన 14 లక్షల కోసం మనం 100 మందిని రిఫర్ చేస్తున్నాం కదా, కాబట్టి మనకి ఈ కండిషన్ అప్లై అవ్వదు. బట్ స్టిల్ ఒక 10 మందిని చేస్తే మనకి 5 లెవెల్స్ దగ్గర నుంచి స్టార్ట్ అయినట్టే లెక్క. ఓకేనా? ఇది ఎలా ఉంటుందంటే సార్, 10 మందిని రిఫర్ చేయడం అని అన్నది కంపల్సరీ కదా. అలా మనం ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక రూల్ని పట్టుకొని అందరం 10 మందిని రిఫర్ చేస్తే మన 5 లెవెల్స్ లో 1,00,000 మంది ఉంటారు అని అన్నది అది నమ్మబుద్ధి కాదులేండి, తీసేద్దాం దాన్ని. కనీసం 1000 మంది అన్న ఉంటారా? ఉండరు సార్. మనం ఉండాలి అని అనుకుంటే మనం తీసుకొస్తాం, మనం బిల్డ్ చేస్తాం, మనం మన టీంతో కలిసి పని చేస్తాం, కలిసి పని చేసి అక్కడ 1000 మంది ఉండేటట్టు చేస్తాము. అలా చేసిన తర్వాత వాళ్ళందరూ కూడా ఒక్క $500 సంపాదించుకున్నారనుకోండి, రోజు కాదు నెల మొత్తం మీద సంపాదించుకున్నారని చెప్పి అనుకుందాం, ఒక్క $500 అంతకంటే ఎక్కువ వద్దు మనకి. ఓకేనా? వాళ్ళందరూ కలిసి అలా ఒక $500 30 రోజుల్లో చాలా బద్దగా సంపాదించుకుంటే మీకు ఎంత వస్తుందో తెలుసా సార్? 46 లక్షల రూపాయలు వస్తుందండి. వెల్త్ క్రియేషన్ అంటే ఏంటి సార్? వెల్త్ క్రియేషన్ అంటే ఇదేగా సార్. ఇది జరగదు సార్, ఇది జరగదు. మనం జరిగేటట్టు చెయ్యాలి. మన చేతుల్లో ఉంది, మన నిర్ణయంలో ఉంది, మనం చేసేటటువంటి పనిలో ఉంది. ఓకేనా? ఇకపోతే రివార్డ్స్ అండి. ఈ రివార్డ్స్ అయితే మీ లైఫ్ ని, మీ తరాన్ని, మీ ఫ్యామిలీ యొక్క స్టేటస్ ని మొత్తాన్ని మార్చేస్తాయండి. ఇది దేని మీద ఆధారపడి ఉంటే అంటే, మనం ప్రమోట్ చేసేటటువంటి బీవీల మీద. అంటే ఒక ప్రోడక్ట్ ని ప్రమోట్ చేస్తే బీవీలు వస్తాయి కదా, వాటి మీద. అవి మీకు మ్యాచింగ్ అయితే ఒక్కొక్క ర్యాంక్ ని మీరు తీసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. మీ ఫస్ట్ ర్యాంక్ అవ్వాలి అని అంటే మీకు 1400 బీవీ రావాలండి మ్యాచింగ్ కి. 1400 బీవీ మీకు ఎప్పుడైతే మ్యాచ్ అయిందో అప్పుడు మీకు ఫస్ట్ ర్యాంక్ వచ్చినట్టు. దాన్ని 1 స్టార్ అంటారండి. దీనికి మీకు $100 ఇస్తాడు. మీకు వచ్చేటటువంటి ఆ 3 ఇన్కమ్స్ వస్తాయి సార్. దాంతో పాటు ఇది కూడా వస్తుంది. ఇది 4వ ఇన్కమ్. ఇది చేయాల్సిన పని అదే, సేమ్ థింగ్, కొత్త పని మనం ఏం చేయట్లా. ఓకేనా? ఇకపోతే 2 స్టార్ అవ్వాలి అని అంటే 3500 బీవీ చేయాలండి. 3500 బీవీ మ్యాచ్ అవ్వాలి. మ్యాచ్ అవ్వగానే మీరు 2 స్టార్ అవుతారు. ఇందులో మీకు $150 ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక్కడ మీరు గమనించాల్సిన పాయింట్ ఏంటి అని అంటే, మీరు 2 స్టార్ అవడానికి చేయాల్సినటువంటి 3500 పాయింట్స్ లో ఈ 1400 పాయింట్లు కూడా కలిసి ఉన్నాయండి. ఈ 1400 బీవీ కూడా కలిసి ఉన్నాయి. అంటే ఇది కంటిన్యూషన్ అనమాట. అంటే మీరు చేసేటటువంటి మొదటి సేల్ యొక్క 50 బీవీ ఏదైతే ఉందో, మీరు తీసుకోబోయేటటువంటి క్రౌన్ అంబాసిడర్ ప్రమోషన్ దాకా కూడా మీకు అకౌంట్ ఫర్ అయ్యే ఉంటుంది. అందుకనే దీన్ని లైఫ్ టైం అవార్డు అంటారు. బీవీలు కరిగిపోవడాలు, మురిగిపోవడాలు, మాయమైపోవడాలు ఏమీ ఉండదండి. ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ అయినా కూడా ఇది ఏ కంపెనీకి సంబంధం లేదంటే, ఏ కంపెనీ ఇలా చేసింది లేదండి. ఓకేనా? ప్రతి నెల 0 అయిపోవడం అనేది ఇక్కడ మాత్రం మనకి కంటిన్యూషన్ అండి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే, మీరు 1 స్టార్ అయినప్పుడు కంప్లీట్ అయిపోయింది, మీకు $100 ఇచ్చారు. ఈ సేల్ క్లోజ్ అయిపోయింది, మీకు $100 ఇచ్చి మర్చిపోయారు. ఓకేనా? ఇటువంటిది మీరు మొత్తం మీద ఎంత సంపాదించుకోవచ్చు అని అంటే, అక్షరాల 46 కోట్లు అండి. అక్షరాల 46 crores అండి మీరు సంపాదించుకోగలిగింది. ఓకేనా? చూడండి సార్, దీంతో మారిపోతుందా మన ఫ్యామిలీ. ఇకపోతే ఆఖరిది
ర్యాంక్ అచీవ్మెంట్ బోనస్ అండి. ఇప్పుడు దాకా మనం ఏం చెప్పాము, ర్యాంక్ అచీవ్మెంట్ చేసుకున్నాము, ఒక రివార్డ్ వచ్చింది, బోనస్ రాలే మనకి, రివార్డ్ వచ్చింది. రివార్డ్ అన్నది ఎప్పుడైనా కూడా ఏంటండి, ఒకసారి ఇచ్చి ఊరుకునేది. $100 ఇచ్చాడు ఊరుకున్నాడు, 150 ఇచ్చాడు ఊరుకున్నాడు, అలా ఇచ్చి ఊరుకున్నాడు అన్నమాట. కానీ ర్యాంక్ అచీవ్మెంట్ బోనస్ ఏంటి అని అంటే, అవే ర్యాంకులు సాధించినందుకు గాను మీకు కంటిన్యూస్ గా ఎవ్రీడే వచ్చేటటువంటి ఇన్కమ్ అండి ఇది. అవి ఎలాగొస్తాయో ఒక్కసారి చూద్దామండి. అందులో మీరు ప్రతి ప్రమోషన్ కి, ప్రతి దానికి కూడా ఒక్కొక్క చిన్న చిన్న ప్రమోషన్ తీసుకోవాలండి. మొదటి ఇన్కమ్ రావాలి అని అంటే, మీరు N1 స్టేజ్కి రావాలంటే దానికి మీరు 3 స్టార్ రావాలి. 1 స్టార్, 2 స్టార్, 3 స్టార్ అంటే థర్డ్ స్టెప్ మీరు తీసుకోగానే ఈ ర్యాంక్ అచీవ్మెంట్ రాయల్టీ ఏదైతే ఉందో అది మీకు రావడం స్టార్ట్ అవుతుంది. అది ఎలా వస్తుంది అని అంటే, మీ టీంలో, మీ జనరేషన్ ట్రీలో మీ డైరెక్ట్స్, వాళ్ళ డైరెక్ట్స్ అన్లిమిటెడ్ డెప్త్ వరకు ఎన్ని 1000 లెవెల్స్ ఉన్నా కూడా అందరూ చేసేటటువంటి బిజినెస్ ఎంతైతే ఉందో అది ఎప్పుడు చేస్తే అప్పుడు వాడు చేసినటువంటి బీవీల మీద మీకు 1% వస్తుందండి. ఎవ్రీ ఐడి మీద మీకు బీవీలు వస్తాయి కదా, ఆ ఎవ్రీ బీవీ మీద మీకు 1% వస్తుంది. ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందో చూడండి. అంత పెద్ద టీంని మీరు బిల్డ్ చేస్తుంటే దాని మీద వచ్చేటటువంటి ప్రతి ఇన్కమ్ మీద 1% రావడం అనేది. అదే మీరు 5 స్టార్ అయితే 2%, సిల్వర్ అయితే 3%, ఇందాక బైనరీ 10% అయ్యేది ఈ ఇన్కమ్ వచ్చినప్పుడే సార్, ఈ ప్రమోషన్ వచ్చినప్పుడే. సిల్వర్ అయినప్పుడేమో 3%, ఆ తర్వాత గోల్డ్ అయినప్పుడేమో 4%, ఆ తర్వాత డైమండ్ అయినప్పుడు 5% అండి. 5% అన్లిమిటెడ్ డెప్త్ వరకు జరిగేటటువంటి ఎవ్రీ బీవీ మీద మీకు రావడం అని అన్నది ఇట్స్ నాట్ ఏ జోక్ అండి, ఇట్ ఈస్ ఆల్సో ఏ గేమ్ చేంజర్ అండి. మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నటువంటి ఏ ఇన్కమ్ ని కూడా మీరు నెగ్లెక్ట్ చేయలేరు. కానీ ఈ ఇన్కమ్స్ అన్నిటికీ గురించి కూడా మీరు సెపరేట్ గా పనిచేయాల్సిన పని లేదు. ఫోకస్ ఆన్ ఓన్లీ వన్ థింగ్ అండి, దట్ ఈజ్ వెల్త్ క్రియేషన్ అండి. దాని మీద ఫోకస్ చేస్తే చాలు. సో ఇప్పుడు దాకా మనం న్యూ యంగ్ గురించి, ఆ కంపెనీ యొక్క మిషన్ గురించి, విజన్ గురించి, తర్వాత ప్లాన్ గురించి, ప్రోడక్ట్ గురించి మొత్తం విన్నాం సార్. అదొక ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకునే టైం వచ్చింది. నిర్ణయం తీసుకునే టైం వచ్చినప్పుడు దీంట్లో, ఈ కంపెనీలో ఇప్పుడు దాకా విన్న దాంట్లో నేను దేన్ని కన్సిడర్ చేసి ఒక నిర్ణయం తీసుకోవాలి, నేను నిర్ణయం తీసుకోవడానికి నాకు కావాల్సినటువంటి పాయింట్స్ ఏంటి, ఓకేనా? బుల్లెట్ పాయింట్స్. సార్ ఇది ప్రీ లాంచ్ ఫేజ్ అండి, ఎర్లీ బర్డ్. మీరు ఎర్లీ బర్డ్ అనమాట. ఇది ఎవరికి తెలియదు, ఈ జూమ్ మీటింగ్ లో ఉన్న వాళ్ళకే, ఇక్కడికి వచ్చిన వాళ్ళకే తెలుసు. అందరికీ తెలియదు. అందరికీ తెలిసినప్పుడు అది వేరే రకంగా ఉంటుంది, ఓకేనా? మనం ముందున్నాం సార్, ముందు వరుసలో ఉన్నాం. రన్నింగ్ రేస్ స్టార్ట్ అవ్వబోతుంది. ఆ పిస్టల్ అతను కాల్చిపోతున్నాడు, మనం పరిగెత్తడం మొదలు పెట్టాలి. ఫస్ట్ రేస్ లో మనం ఫస్ట్ లైన్ లో మనం ఉన్నాం. విన్ అయ్యేది మనమే. కాబట్టి ఎర్లీ బర్డ్ లాగా డెసిషన్ తీసుకోండి. ప్రోడక్ట్ హైటెక్ అండి, ఫ్యూచరిస్టిక్, లయబిలిటీ ఫ్రీ. వాడు $62 ఇచ్చాడు, ప్రోడక్ట్ ఇంటికి తీసుకెళ్లిపోయాడు, నో ఇష్యూ. కంపెనీ దగ్గర వాడు డబ్బులు లేవు, వీటి దగ్గర ఈ ప్రోడక్ట్ ఉంది. సో ఆ తర్వాత ఎఫికసీ ఆఫ్ ది ప్రోడక్ట్ ఎస్టాబ్లిష్డ్ అండి. ఎస్టాబ్లిష్డ్ కాదు, ప్రూవ్డ్ అండి. ఎందుకు అని అంటే, ప్రూవ్ చేసింది ఎవరు అని అంటే కంపెనీ కాదంటే మనమే. వాడిన వాళ్ళు, పేషెంట్స్, పీపుల్, దోస్ హూ ఆర్ యూజింగ్ ఇట్, వాళ్ళు ప్రతి ఆదివారం చెప్తానే ఉన్నారండి ప్రోడక్ట్ ఎలా పనిచేస్తుందని. కాబట్టి ప్రోడక్ట్ గురించి అనుమానమే ఉంది. ఆ తర్వాత ప్లాన్ చూస్తే అద్భుతం అండి. హైబ్రిడ్ ప్లాన్ ఇది. అటు పోతేనేమో బైనరీ కాదు, ఇటు పోతేనేమో జనరేషన్ కాదు. ఈ రెండిటి యొక్క మేలు కలయిక. ప్లస్ ఇది లీడర్ ఓరియంటెడ్ ప్లాన్ అండి. లీడర్ కి ఎక్కువగా సంపాదించుకునే అవకాశం ఉన్న ప్లాన్. ఆ తర్వాత ఇంకోటి ఏంటి అని అంటే, ప్యాసివ్ ఇన్కమ్ ఏదైతే ఉందో, అంటే ఒకసారి పని చేస్తే పని చేయకుండా వచ్చేటటువంటిది నాన్ వర్కింగ్ ప్లాన్ అండి. అది నాన్ వర్కింగ్ ఇన్కమ్. కానీ ఇక్కడ ఉన్నది నాన్ వర్కింగ్ ఇన్కమ్ కాదు. మనం పని చేస్తున్నాము, మనం ఒక 2 సేల్స్ ని ప్రమోట్ చేస్తున్నాము, 2 సంవత్సరాల పాటు మనం ఇన్కమ్ తీసుకోవడానికి. ఆ ప్యాసివ్ ఇన్కమ్ ఏదైతే ఉందో, ఆ ప్యాసివ్ ఇన్కమ్ మీ ఫస్ట్ స్టెప్ లో స్టార్ట్ అవుతుందండి. అది ఎక్కడ ఆగుతుందంటే 14 లక్షల దగ్గర ఆగుతుంది. తర్వాత రాయల్టీ అండి, అన్లిమిటెడ్ డెప్త్ వరకు మీకు వస్తుంది. అది కూడా థర్డ్ ర్యాంక్ దగ్గర నుంచి స్టార్ట్. మీకు 3వ స్టెప్ లోనే రాయల్టీ రావాలి అని అంటే టాప్ లెవెల్కి వెళ్ళాలి. కానీ ఇక్కడ 3వ లెవెల్ దగ్గర నుంచి వస్తుంది. వాల్యూమ్ బిల్డింగ్ అండి. చూడండి సార్, ఒక్క ఇన్కమ్ ని కూడా మీరు తీసేయలేరు. చూడండి సార్, స్పాన్సర్ ఇన్కమ్ అన్నది, మీరు వాళ్ళు నెలకి 500 సంపాదించుకుంటే మీ ఇన్కమ్ 46 లక్షలు అయితే, వాళ్ళు రోజుకి 500 సంపాదించుకునే రోజు వచ్చింది అనుకోండి, మీ ఇన్కమ్ ఎంతో చూడండి. తర్వాత రియల్ టైం పే ప్లాన్ అండి. అందరిలాగా నెల రోజులు ఆగండి, వారం రోజులు ఆగండి, 15 రోజులు ఆగండి అని చెప్పి మన కంపెనీ చెప్పట్లేదు సార్. మీరు ఇక్కడ యాక్టివేట్ చేశారు, ఇక్కడ సేల్ ప్రమోట్ చేశారు, ఇక్కడ కంపెనీకి డబ్బులు వెళ్ళిపోయినాయి అని అంటే మీ డబ్బులు మీకు వచ్చేసినట్టే లెక్క. అక్కడికక్కడే జస్ట్ ఒక క్లిక్ అంతే, దట్స్ ఇట్. ఆ తర్వాత ఇప్పటికే సార్, మనం ఇప్పుడు దాకా చూసినటువంటి ర్యాంకులు అయితే 15 ఉన్నాయి సార్. ఇప్పటికే దాదాపు 7, 8, 9 ర్యాంకులు. ఇంకా లాంచ్ కూడా కాలేదు,
అన్ని ర్యాంకులు సాధించినటువంటి వాళ్ళు మన టీంలోనే ఉన్నారు అని అంటే దీనికి ఒకే ఒక కారణం అయి ఉంటుందండి. ఏంటి అని అంటే ప్రోడక్ట్ యొక్క క్వాలిటీ వల్ల, ప్లాన్ యొక్క బలం వల్ల జనాలందరూ కూడా దీన్ని ఇమ్మీడియట్ గా గ్రాప్ చేసుకుంటున్నారండి. ఆ గ్రాప్ చేసుకునే వాళ్ళలో మీరు కూడా ఉంటారు అని చెప్పి నేను అనుకుంటున్నాను. సార్, మనం అన్ని పనులు చేయలేము సార్. జీవితంలో అన్ని పనులు చేయలేము. కొన్ని పనులు మాత్రమే చేయగలుగుతాం. అలా మనం చేయలేని పనులు చాలా ఉన్నాయి. ఇందులో చూడండి, మీరు విమానాన్ని ఎగరేయగలరా? లేదు. ఐస్ మీద స్కేటింగ్లు, దాని మీద ఇవన్నీ చేయగలరా? ఫీట్స్ చేయలేరు. పోనీ సముద్రపు అలల మీద అలా సర్ఫింగ్ చేయగలరా? చేయలేరు. కానీ మీరు చేయగలిగిన పని ఒకటి ఉంది సార్, అది మీకు సక్సెస్ తీసుకొస్తుంది. అందరూ చేయగలిగిన పని ఒకటి ఉంది సార్, అది మీకు సక్సెస్ తీసుకొస్తుంది. అదేంటి అని అంటే యూ కెన్ టాక్ టు యువర్ పీపుల్ అండి. యూ కెన్ టాక్ టు యువర్ రిలేటివ్స్, ఫ్రెండ్స్, కొలీగ్స్. వాళ్ళతో మీరు మాట్లాడగలరు. జస్ట్ మాట్లాడండి సార్, జస్ట్ మాట్లాడండి. ఓపెన్ అప్. మీ దగ్గరికి వచ్చినటువంటి ఈ ఆపర్చునిటీని 10 మంది దగ్గరికి తీసుకెళ్ళండి సార్. లక్ష్మీదేవి మీ ఇంటి దగ్గరికి తలుపు తట్టడానికి వచ్చేస్తుంది. తలుపు తీయండి. దాట్స్ ఇట్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ విత్ మీ. ఓవర్ టు యూ మిస్టర్ మీరావళి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ బాబా సార్. థ్యాంక్ యూ. ఎక్సలెంట్ బాబా సార్. చక్కని ప్రెజెంటేషన్, పవర్ఫుల్ ప్రెజెంటేషన్, ఆడియో, వీడియో, యానిమేషన్, పిక్చర్ రూపంలో ప్రతి ఒక్కరికి కూడా విన్న వెంటనే, చూసిన వెంటనే మైండ్ లో అది వెళ్ళిపోయేలాగా, మైండ్ లో తీసుకునేలాగా చాలా చక్కగా మీరు ఈ రోజు ప్రెజెంటేషన్ ఇచ్చారు బాబా సార్. థ్యాంక్ యూ సో మచ్ బాబా సార్. డియర్ ఫ్రెండ్స్, ఇప్పటివరకు ఈ బాబా సార్ చెప్పింది మీరు అందరూ విన్నారు కదా. అంటే ప్రోడక్ట్ గురించి, కంపెనీ గురించి, ప్లాన్ గురించి చాలా చక్కగా వివరించారు. అయితే ఇదంతా మీరు అనుకోవచ్చు ఒక థియరీ అని. అయితే ఇప్పుడు మనం చూద్దామండి ప్రాక్టికల్ గా. ఈరోజు ఈ ప్రోడక్ట్ వాడటం ద్వారా కొన్ని వందల మంది, ఇంకా చెప్పాలంటే కొన్ని వేల మందికి మిరాకిల్ రిజల్ట్స్ రావడం జరిగింది ఫ్రెండ్స్. అందులో నుంచి మనం ఈరోజు ఒక్క టెస్టిమోనీ తీసుకుందాం. నీలిమా మేడం గారు, మీ సైడ్ నుంచి ఎవరు పేరుని ఒక సైడ్ చేస్తారా? శాలిని చంద్రశేఖర్ గారా? హ్యాండ్ రైజ్ చేశారు. మీ కోహోస్ట్ ఉందండి, మీ కోహోస్ట్ ఉంది. రైట్. లలిత గారు, శ్రీకాకుళం నుంచి లలిత గారు. మేడం మీరు మాట్లాడొచ్చండి లలిత గారు. మేడం మాట్లాడండి. శాలిని గారు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్, నా పేరు శాలిని, కుప్పం నుంచి మాట్లాడుతున్నాను. క్యూర్ సెల్ అనే ప్రోడక్ట్ మా ఫ్రెండ్ నీలిమా మేడం నాకు పరిచయం చేశారు సార్. మా ఫాదర్ కి 20 years డయాబెటిక్ పేషెంట్. వాళ్ళకొచ్చి హలో మేడం మీరు మాట్లాడండి. సార్ 20 years డయాబెటిక్ పేషెంట్ సార్ మా ఫాదరు. కోవిడ్ టైంలో వాళ్ళు అందరూ హౌస్ అరెస్ట్ కదా సార్, అప్పుడు నడవలేకుండా ఇంట్లో ఉండిపోయారు కదా 2 years. ఆ టైంలో వాళ్ళకి బాడీ స్ట్రక్ అయిపోయింది, అసలు నడవలేని పరిస్థితి. మొత్తం కాళ్ళన్నీ కూడా మోకాల నుంచి కింద వరకు ఆ నర్వ్స్ అన్ని డ్యామేజ్ అయిపోయాయి సార్. వాళ్ళకి డయాబెటిక్ పేషెంట్ కాబట్టి వర్కౌట్స్ ఏమీ లేకుండా అసలు నడవలేరు అనమాట. మా మదర్ సపోర్ట్ ఇస్తేనే నడిచేవాళ్ళు. అలా 2 years సఫర్ అవుతూ హాస్పిటల్స్ అన్ని తిరుగుతూ చాలా మేము హాస్పిటల్స్ కి లక్షల్లో ఖర్చు పెట్టేశాం సార్. వాళ్ళైతే ఇంకా ట్రీట్మెంట్ ఏం లేదమ్మా, ఆల్రెడీ డ్యామేజ్ అయిపోయింది, దాన్ని రికవర్ చేయలేమన్నారు. ఉన్నది డ్యామేజ్ అవ్వకుండా చూసుకోండి, డ్యామేజ్ అయిందని మనం ఏం చేయలేము, అది షుగర్ వల్ల డ్యామేజ్ అనేది అయిందని చెప్పారు సార్. బట్ నీలిమా మేడం మాకు క్యూర్ సెల్ ట్రై చేయమని ఒకసారి వాడండి అని ఇచ్చారు సార్. మేము అది మేడం మాట విని మేము స్టార్ట్ చేసాము. స్టార్ట్ చేసిన ఒక 15 days లో మా ఫాదర్ తనంతట తనే లేచి నడవడానికి ట్రై చేశారు సార్. నిజంగా మిరాకిల్ అన్నమాట. మేమైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం సార్. ఇలాంటి రిజల్ట్ వస్తుందని అయితే మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. డాక్టర్సే చెప్పేశారు ఇంకా దీనికి ఏమి ట్రీట్మెంట్ అనేది లేదు అని చెప్పారు సార్. బట్ అనుకోకుండా మేము ఈ క్యూర్ సెల్ వాడటము, ఆయన రిజల్ట్ తీసుకోవడము, దాని తర్వాత ఇప్పుడు తనే నడుస్తున్నారు సార్. చాలా హ్యాపీగా ఉన్నాం సార్. మా ఫాదర్ టెస్టిమోనీ అనేది మాకు
మా ఫాదర్ ని చూసి చాలా మంది మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా ప్రోడక్ట్ స్టార్ట్ చేశారు సార్. ఆయన రిజల్ట్ అనేది అంటే ఆయన 2 years గా నడవలేని పరిస్థితిలో ఉండడం అందరూ చూస్తున్నారు కదా. ఇప్పుడు ఆయన నడుస్తున్నారని వాళ్ళందరూ వాళ్ళు స్టార్ట్ చేశారు ప్రోడక్ట్. ఇంత మంచి రిజల్ట్ ఉందా అని. ఓకే సార్, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. నిజంగా వండర్ఫుల్ రిజల్ట్స్ అనేవి మనకు రావడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు మీ ఫాదర్ కి ఒక మంచి రిజల్ట్ మాతో షేర్ చేసుకున్నందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు మేడం. అలానే మనం మరొక టెస్ట్ మనీ తీసుకుందామండి. లలిత గారు మీరు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి మేడం. సార్ నమస్తే సార్. నమస్తే సార్. నా పేరు లలిత. నేను శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ నుంచి పలాస దగ్గర నుంచి మాట్లాడుతున్నాను సార్. చాలా సార్లు నేను టెస్ట్ మనీ చెప్తుంటాను. అయితే కొత్తగా ఒక టెస్ట్ మనీ నేను ఆల్రెడీ గ్రూప్ లో షేర్ చేశాను. బట్ దాని గురించి వివరించాలని నిన్న సండే కూడా నేను హ్యాండ్ రైజ్ చేశాను. నాకు అవకాశం దొరకలేదు. అయితే ఏంటంటే సార్, మా తాతయ్య గారికి ఏదో ఒక స్కిన్ ఎలర్జీ ఒక 2 years నుంచి మోకాళ్ళ కింద నుంచి కురుపులు వచ్చేవి సార్. అవి మామూలుగా టెట్మసల్ సోప్ అవి యూజ్ చేసి చిన్న చిన్న టాబ్లెట్స్ అవి యూజ్ చేసి తగ్గించుకునేవారు. అలా ఈ 2 years తర్వాత రీసెంట్ గా ఒక 3 months బ్యాక్ నుంచి ఒళ్ళంతా బబ్బులు వచ్చేసారు. అది నేను షేర్ చేశాను. సో ఒళ్ళంతా కాలిపోయినట్టు నిండా చీమ్ పట్టేసింది అనమాట. టోటల్ గా తలపై నుంచి పాదం వరకు ఫుల్ గా వచ్చేసింది. 3 months ఇలాగా 2 months వరకు బాగా ఇంట్లో కొన్ని రకాలు ఫస్ట్ ఎయిడ్స్ అన్ని చేసి కొన్ని రకాలు అంటే పసర్లు అవి పూసారు. ఇంకా తగ్గకపోయేసరికి హాస్పిటల్లో చూపించారు సార్. హాస్పిటల్లో 70,000 వరకు ఖర్చు అయింది. అతను ఏం చేశాడంటే ఒక స్కిన్ స్పెషలిస్ట్ కి చూపించి ఆమె సజెస్ట్ చేసిందని చెప్పి ఆర్ఎంపీ డాక్టర్ కి ఆయన 70,000 వరకు ఓన్లీ స్టెరాయిడ్స్ అన్నమాట. అంటే ఎంత ఎక్కువ యాంటీబయాటిక్స్ అంటే తరువాత ఆ డాక్టర్ గారు అవి చూసి అతను ప్రాణాలతో ఉన్నాడు గ్రేట్ గాని చనిపోయింటే నువ్వేం చేసి ఉండేవాడివి, అసలు నా సజెషన్ లేకుండా ఏదో ఆ రోజు నేను ఒకటి చెప్పినందుకు ఎంత సీరియస్ చేస్తావని చెప్పి కోప్పడేంతలాగా జరిగింది ట్రీట్మెంట్. జరిగినాక మొత్తం కురుపులు అయితే ఎండిపోయినాయి సార్. ఎండిపోయినాక వీళ్ళ దగ్గర డబ్బులు నిండుకున్నాయి. 70,000 అన్ని ఖర్చు అయిపోయినాక ఇంకా ట్రీట్మెంట్ కి డబ్బులు లేక ఆపేశారు సార్. ఆపేసిన 2 days లోనే మళ్ళీ యథాస్థితికి వచ్చింది. అప్పుడు పూర్తి స్థాయిలో వాళ్ళు మళ్ళీ అడిగినప్పుడు ఏమన్నారంటే ఇది స్కిన్ క్యాన్సర్ అవుతుందమ్మా, దీనికి ఒక స్కిన్ చిన్న ముక్క తీసిస్తాము, దానికి 3,000 ఖర్చు అవుద్ది, తీయడానికి మీరే కొరియర్ చేసుకోవాలి, పలానా అడ్రస్ కి ఏదో ఒక అడ్రస్ చెప్పారు, అది మనం చెప్పకూడదు, అడ్రస్ కి కొరియర్ చేస్తే అక్కడ నుండి రిపోర్ట్స్ వస్తే గానీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయమని చెప్తే వాళ్ళకి కొరియర్ ఎలా చేయాలో తెలియక నన్ను కన్సల్ట్ చేశారు సార్. సో అమ్మ మనవరాలు అవుతాను కదా, అమ్మ కొంచెం ఇది చూడమ్మా ఇలాగ అంటున్నారు, మేము చాలా సఫర్ అవుతున్నామని అప్పుడు నాకు చెప్పారు. ముందైతే నాకు కాల్ చేయలేదు. చెప్పేసరికి నేను వెళ్తూనే ఒక క్యూర్సెల్ ప్యాకెట్ పట్టుకెళ్ళాను సార్. చూసి నాకు పూర్తి నమ్మకం ఉంది ఇది తగ్గిపోతుందని ఇవ్వడం జరిగింది. నేను వెళ్ళిన రోజున ఎలా యూజ్ చేయాలని శాంపుల్ కి ఆల్రెడీ 4 కింద ఒక ప్యాకెట్ వేసి మరీ వచ్చాను సార్. వేసి వచ్చాను. 10 days అంటే 3 days కి ఒకసారి వీడియో పెట్టమన్నాను, ఫొటోస్ పెట్టమన్నాను, పెట్టారు. 5 days కి ఒకసారి పెట్టమన్నాను. 10 days కి మళ్ళీ నేను వెళ్ళడం జరిగింది సార్. మీరే చూసుంటారు, గ్రూప్ లో షేర్ చేయడం జరిగింది. పూర్తిగా అయితే మాడిపోయింది సార్, కురుపులన్నీ మాడిపోయినాయి. వేరే టాబ్లెట్ అంటూ ఏం యూజ్ చేయలేదు సార్. కేవలం అంటే మన క్యూర్సెల్ యూజ్ చేసాము ఈ 10 రోజులు. మళ్ళీ నిన్నటికి 11వ రోజు అవుతుంది. నిన్నను మళ్ళీ ప్యాకెట్ ఇవ్వడం జరిగింది, ఫొటోస్ షేర్ చేయడం జరిగింది. అయితే ఈ యాంటీబయాటిక్స్ ఎక్కువగా యూజ్ చేయడం వలనో మన తర్వాత మన క్యూర్సెల్ యూజ్ చేయడం వలనో ఈ రెండిటికి ఏమన్నా రియాక్షన్ వచ్చిందా లేకపోతే ఏంటో నాకు తెలియదు కానీ సార్, కాళ్ళు అయితే మోకాళ్ళ దగ్గర నుంచి కిందకి ఎక్కువ వాపులు వచ్చాయి, పొంగులు వచ్చేసాయి, చాలా ఎక్కువ పొంగులు వచ్చాయి. అయితే నేను మన గ్రూప్ లో ఉన్న డాక్టర్ కన్సల్ట్ చేయడం జరిగింది. అమ్మ అవి హీలింగ్ సిమ్టమ్స్ ఏం కాదు, దానికి ఒక టాబ్లెట్ యూజ్ చేయండి అని ఆయన రాసి పెట్టారండి. అది ఈ రోజే కొనిపించాను, అది యూజ్ చేస్తాము. ఆ కాళ్ళు పొంగులు మనకు గనక ఏంటంటే ఇంకా సూపర్ రిజల్ట్ అనుకోవాలి. అయితే నేను వెళ్ళేసరికి ఆయనకి కొంచెం కాళ్ళు పొంగులు ఉన్నాయి సార్. నేను ఆ రోజు కూడా ఫోటో తీసాను, ఆ రోజు ఫోటో కావాలంటే షేర్ చేస్తాను. బట్ అది నా డ్రెస్ బాగాలేదని చెప్పి ఆ ఫోటోస్ షేర్ చేయలేదు. ఫస్ట్ రోజు కూడా నేనే వెళ్ళి ఇవ్వడం జరిగింది. వండర్ఫుల్ రిజల్ట్ సార్. ఫ్యామిలీ మొత్తం రోజుకి నాకు 10 సార్లైనా ఫోన్ చేస్తాను, ఈ ప్రోడక్ట్ మాకు నచ్చింది, అంతా బాగానే ఉంది, ఈ కొంచెం పొంగులు పోయి ఉంటే బాగుండాలి అని. అయితే నేను అనుకోవడం ఏంటంటే ఆయన చాలా షార్ట్ గా ఉంటారు సార్, పొట్టి, నాకన్నా పొట్టి మా తాతగారు, మా అమ్మాళ్ళ మేనమామ గారు నాకన్నా పొట్టుగా ఉంటారు. దానివల్ల ఎక్కువ వాటర్ తాగించడం వల్ల పొంగే ఏమో తెలీదు, కానీ రిజల్ట్ అయితే
స్కిన్ కి సంబంధించి. అయితే దీనిలో 3 రకాల రిజల్ట్స్ కనిపించాయి సార్, చెప్పడం మర్చిపోయాను ఫ్లోలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ వేసిన రెండో రోజుకి, అంటే నేను ఈ రోజు మార్నింగ్ ఈవినింగ్ వేయడం జరిగింది. మరుసటి రోజు మార్నింగ్ ఈవినింగ్ వేసేసరికి ఆయనకి పూర్తిగా మంట తగ్గిపోయింది సార్. విపరీతమైన మంట ఉండేది. ఆ మంటకి తట్టుకోలేక కేకలేసేవారు, టాప్ లేపేసేవారు. ఆ మంట అయితే 3వ పూటకి తగ్గింది. అక్కడి నుంచి 4వ పూటకి ఆయనకి ఎప్పటి నుంచో మోషన్ ఫ్రీ అయ్యేది కాదండి సార్. ఆ మోషన్ అయితే ఆ రోజు నడిచి వెళ్ళలేక, ముసలుడు చాలా, అంటే 85 ఇయర్స్ సార్. ఆయన ఏం నడుస్తాడు, ఈ చివరి నుంచి ఆ చివరికి తాబేలులాగా నడిచేసరికి బట్టల్లో మోషన్ అయిపోయింది. 2 ఇయర్స్ గా సరిగా మోషన్ కాదు, వారంకి ఒకసారి అలాగా 3 రోజులు 4 రోజులకి, అది కూడా పొట్టంతా కొట్టుకొని వామ్ వాటర్ తాగి అది చేసి ఇది చేస్తే మోషన్ అయ్యేది. అలాంటిది ఇప్పటికొచ్చి ఎటువంటి ప్రాబ్లం లేకుండా చక్కగా మోషన్ అవుతుంది. మంట అయితే లేదు, కురుపులు అయితే బాగా తగ్గిపోయినాయి. తగ్గుతున్న స్థితిలో చిన్న దురద ఉంది, అప్పుడప్పుడు దురద పెడుతుంది అంటున్నాడు. అండ్ ఈ పొంగులు వచ్చాయి, ఈ 2 ఉన్నాయి. ఇవి కూడా ఈ వారంలో తగ్గిపోతాయని నాకు పూర్తి నమ్మకం ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. తగ్గుతాయండి అన్ని, అంటే ఏజ్ ని బట్టి, ఏజ్ రిలేటెడ్ గా తనకు సపోర్ట్ చేసి మెటబాలిజం బట్టి కూడా రిజల్ట్ అనేది కొంచెం కొన్నిట్లో ఆల్రెడీ రావాల్సిన రిజల్ట్ వచ్చిందండి. నిజంగా మీరు చెప్తుంటే ఒక మెరాకిల్ గా అనిపిస్తుంది మాకు. ఆ రోజు మేము చూసాం ఫోటోల్లో, కానీ ఈ రోజు మీరు ఇచ్చిన వివరణ ద్వారా మాకు బాగా అర్థమైంది ఎంత మంచి రిజల్ట్ వచ్చిందనేది. థ్యాంక్ యూ మేడం, మీరు పార్టిసిపేట్ చేసి ఒక మంచి టెస్టిమోనీ మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ అండి. డియర్ ఫ్రెండ్స్, ఇప్పటివరకు మీరు మన బాబా సార్ ఏదైతే చెప్పారో మన ప్రొడక్ట్ గురించి, ప్రొడక్ట్ బెనిఫిట్ గురించి ఇప్పుడు మీరు లైవ్ లో చూశారు. ఇలాంటివి మనకి సండే ప్రతి సండే కూడా ఉదయం పూట 6:50కి మన ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యిందండి. జస్ట్ 10 minutes లో 100 పీపుల్ యాడ్ అవుతారండి, 1000 మెంబర్స్ ఇలాగ షేర్ చేసుకోవడానికి. మేము ప్రొడక్ట్ వాడాము, మాకు ఇలా బిఫోర్ ఇలా ఉండేవాళ్ళము, ఆఫ్టర్ ఇలా మాకు క్యూర్ అయిందండి, ఇలా తగ్గిందండి, ఈ రోజు మేము ఇంత మంచిగా ఉన్నామండి. ఒక మంచి ప్రోడక్ట్ గురించి షేర్ చేసుకోవడానికి మనకు ఆ రోజు ఒక సెషన్ ఉంటుందండి. ఖచ్చితంగా మీరు అటెండ్ అవ్వండి సండే. అయితే ఇప్పుడు మనం ఓకే, ప్రోడక్ట్ బాగుంది, మరి ఇన్కమ్ కూడా సార్ చాలా చక్కగా వివరించారు. ఒక కామన్ మ్యాన్ ని కరోడ్పతిని చేసేటువంటి ఒక ప్లాన్ ని మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. మరి దాంట్లో భాగంగా ఈ రోజు మనం లేడీస్ సైడ్ నుంచి నీలిమ గారండి, వారి యొక్క ఇన్కమ్ షేరింగ్ తీసుకుందాం. మేడం ప్లీజ్ మేడం. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. సార్ నా పేరు నీలిమ, కుప్పం నుంచి మాట్లాడుతున్నాను. నేను జాన్వర్లో ఈ ప్రోడక్ట్ గురించి నాకు తెలిసింది సార్, కానీ మా అన్న వదికి వచ్చిన రిజల్ట్ తర్వాత నేను బిజినెస్ స్టార్ట్ చేశాను సార్. 1 month కి 1 star 2 star 3 star యాజ్ ఏ 4 star గా ఇప్పుడు ఉన్నాను సార్. నాకైతే ఇన్కమ్ అయితే ఇప్పుడు బాగానే వస్తుంది సార్. మంత్లీ ఒక 40,000 50,000 వస్తుంది. ఇప్పటి వరకు నేను థర్డ్ మంత్ సార్, ఇది 4th month కి నాకు 2.5 lakh వరకు తీసుకున్నాను సార్. కానీ మంచి ఇన్కమ్ ఉంది సార్ దీంట్లో. మనము క్యాడర్ పెరిగే కొద్దీ మనకి ఇన్కమ్ అయితే మన ఇంట్లో మనకి బయట వస్తూ ఉంటది, మనకి ఇన్కమ్ చాలా చాలా ఉంటది సార్. కానీ దీంట్లో ఇన్కమ్ అయితే చాలా హ్యాపీ అనిపిస్తుంది. మనం చాలా మందికి బ్లెస్సింగ్స్ వస్తాయి మనం దీనివల్ల ఇవ్వడం వల్ల, ప్లస్ ఇన్కమ్ కూడా బాగుంది సార్. నేను చాలా నెట్వర్క్ చేశాను సార్, దాంట్లో అంత ఇన్కమ్ లేదు, ఓన్లీ నెట్వర్క్ చేశాను కానీ నేను ఇన్కమ్ అయితే అంతగా చూడలేదు సార్. దీంట్లో అయితే మంచి ఇన్కమ్ అయితే వస్తుంది సార్. నాకైతే నెక్స్ట్ నేను తొందరలో సిల్వర్ కావాలని అనుకుంటున్నాను సార్, ఒక 2 months లోపల. నా గోల్ అది. నాలాగే లేడీస్ అందరినీ కూడా చాలా మందిని, అంటే నా టీంలో ఇప్పుడే 3 star అవ్వడానికి రెడీగా ఉన్నారు సార్, లేడీస్ జెంట్స్. మా కుప్పం టీం చాలా సపోర్ట్ చేస్తున్నారు నాకు. నేను తొందరగా డైమండ్ అవ్వాలని కోరుకుంటున్నాను సార్. నాలాగే ఒక 20 మందిని కోటీశ్వరులు చేయాలనుకుంటున్నాను సార్. ఇది నా ఇన్కమ్ సార్. ఇన్కమ్ అయితే చాలా బాగుంది సార్. దీంట్లో ఎవరైనా, అంటే అన్ఎంప్లాయ్స్ కానీ లేడీస్ కానీ ఎవరైనా సార్, ప్యాసివ్ ఇన్కమ్ కావాలనుకునే వాళ్ళు ఎవరైనా జాయిన్ అవ్వచ్చు సార్. దీంట్లో ప్యాసివ్ ఇన్కమ్ అయితే కంపల్సరీ, దీంట్లో చాలా మంచి ఇన్కమ్ చూడొచ్చు మనం. అంటే మనకి కొన్ని కోరికలు ఉంటాయి, అంటే ఒక కారు కొనుక్కోవాలా, ఒక ఇల్లు కొనుక్కోవాలి, కొంచెం మంచి పిల్లలు చదివించుకోవాలి, అట్లా ఉండే కోరికలు ఉండే వాళ్ళందరూ దీంట్లో ప్యాసివ్ ఇన్కమ్ ద్వారా చాలా బాగా వాళ్ళు తీసుకోవచ్చు సార్. తీసుకొని వాళ్ళ కళల్ని ఫుల్ చేసుకోవచ్చు. అది నా ఒపీనియన్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం నీలిమ గారు. వాస్తవంగా అక్కడ మీకు వాతావరణం సపోర్ట్ చేయకపోయినా కూడా ఈ సమయంలో మీరు చక్కగా మీ సమయం కేటాయించి మీ యొక్క ఇన్కమ్ టెస్టిమోనీ మన గ్రేట్ లీడర్ గారు లైన్ ప్రసాద్ గారు ఏదైతే వారి యొక్క కళ ఉందో, వారి యొక్క కోరిక ఉందో, 100 మందిని కరోడ్పతి చేయాలి సార్ అందులో చెప్పేవాళ్ళు. కనీసం 20 to 30% అందులో లేడీస్ ఉండాలని, అందులో షేర్ మీరే తీసేసుకున్నట్టున్నారు మేడం. ఒక మంచి ఆలోచన కూడా మీకుంది. హ్యాట్స్ ఆఫ్ టు యూ. థ్యాంక్ యూ మేడం, మీరు పార్టిసిపేట్ చేసినందుకు, మీ ఇన్కమ్ షేరింగ్ అనేది మాతో షేర్ చేసినందుకు ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ సో మచ్. డియర్ ఫ్రెండ్స్, మీరంతా ఇప్పటివరకు విన్నారు కదా. ఈ రోజు ప్రోగ్రామ్ లో అటెండ్ అయిన వారందరూ కూడా మరొకసారి నా యొక్క విన్నపం ఏంటంటే, ఇప్పటికీ కూడా ఇంకా మీకు ఏదైనా చిన్న సందేహాలు కనుక ఉన్నట్లయితే, ఈ రోజు మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో
వాళ్ళతో కూర్చోండి, మాట్లాడండి, అవసరమైతే ఫోన్లో అయినా మాట్లాడండి, మీ సందేహాలు నివృత్తి చేసుకోండి. ఇది రైట్ టైం అండి, రైట్ కంపెనీ, రైట్ ప్లాన్. ఖచ్చితంగా మీరు ఇందులో కనుక జస్ట్ మెంబర్ అయితే చాలండి, ఇందులో మీ లైఫ్ టర్న్ అయినట్టు, 100% మీ లైఫ్ టర్న్ అయినట్టే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు ఇంకా ఏదైనా సందేహాలు ఉంటే మీ యొక్క అప్లైన్ని, మీ యొక్క స్పాన్సర్ని మిమ్మల్ని అయితే ఇన్వైట్ చేసి వాళ్ళని కలిసి మీ సందేహాలను నివృత్తి చేసుకొని ప్రతి ఒక్కరు ఇందులో మెంబర్ అయ్యి రాబోయే రోజుల్లో మీరందరూ కరోడ్పతులు అవడమే కాకుండా మీరు ఎంతో మందిని కరోడ్పతి చేయాలని కోరుకుంటూ, మరి ముఖ్యంగా ఈ రోజు ఒక మంచి సెషన్ మనకి చక్కని ప్రెజెంటేషన్ ఇచ్చినటువంటి బాబా సార్ గారికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై కూర్చర్. బాబా సార్ క్లోజ్ చేస్తున్నా బాబా.